మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిశుద్ధమైన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ప్రభా, ఈరోజు మరి ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి బలపరిచిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నైనా. మరొకసారి ప్రభా, ఈ నూతనమైన మా దినమును ఇచ్చి మా బ్రతుకులను కాపాడి మా జీవితాలను మమ్మల్ని ఆశీర్వదించి నైనా, ఈ ప్రభా ఈ రోజంతా మమ్మల్ని బలపరిచి కాపాడి ఆశీర్వదించిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇగోనైనా ఈ సాయంకాలం యొక్క సమయంలో మరొకసారి మేము మోకాళ్ళ మీద నిలబడి నైనా ఈరోజు జూమ్ మీటింగ్లో అయ్యా ఎవరైతే చెప్పబోతున్నారో నైనా తండ్రి, ఆ వాక్యము మా హృదయాలను తాకులాగున, మా హృదయంలో ఆ వాక్యము ఎన్నిన తర్వాత సంతోషము సమాధానం కలుగున్నట్లును కృప చూపండి. ఈరోజు వాక్యం చెప్పడానికి వచ్చినట్టు మరి స్టీఫెన్ సార్ గారిని, వారి కుటుంబాలను ప్రభువా, ఈ వయసులో ప్రభువా ఎంత ప్రయాసముతోనైనా నీ వాక్యాన్ని తీసుకుని మరి వస్తున్న దైవ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మంచి వాక్యాన్ని ప్రభా, నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మరి తాకుమని మేము ప్రార్థించుకుంటున్నాం. ప్రభా, జూమ్ మీటింగ్ లో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని ఆ వాక్యము ద్వారా ఆదరణ కలగాలని, వారి కుటుంబాలను సమాధానం కలగాలని, వారి జీవితాలను ఒక వెలుగుతో నింపబడాలనేసి మేము ఆశిస్తున్నాం. నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఏ ఆలోచనతో, ఏ బాధతో, ఏ బలహీనతతో ప్రభువా జాయిన్ అవుతున్నారో కానీ ప్రతి ఒక్కొక్కరిని నీ వాక్యము చేత వారిని తృప్తిపరచుమని మేము ప్రార్థించుకుంటున్నాం. మీరే తోడు నీడుగా ఉండి నడిపించండి. అలాగనే చార్లెస్ అన్న గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతిరోజు ఆయన ప్రయాసం ఎప్పుడు ఎన్నటికీ వ్యర్థం కాకున్నట్లనైనా దాదాపు 35-40 మంది వరకు ప్రతిరోజు నీ సన్నిధానంలో ప్రభు వాక్యము వినిపించడానికి ప్రయాసమును తండ్రి వ్యర్థం కాకుండా ఆశీర్వదించండి. అన్నగారి కుటుంబాన్ని, అక్కని ప్రతిదీ మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా ఏర్పరచుకుని అన్నగారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని, ఆరాధించే వారిని, పాటలు పాడబోయే వారిని, ఇంగ్లీష్ లో నుంచి ట్రాన్స్లేషన్ చేస్తున్న అన్నగారిని, ప్రతి ఒక్కొక్కరిని నీ నామాన్ని మహిమపరచుకోమనేసి మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఆశీర్వదించామని మేము మనసారా నమ్ముతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసి మరి ఆ కూడికను ప్రారంభించుకోవడానికి సహాయం చేసినటువంటి మరి దైవ సేవకులు డేవిడ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము ఆయన ఆరాధించేటువంటి సమయానికి మనం వచ్చాం. మరి ఆయన ఆరాధిస్తూ మరి ఆయన్ని స్తుతించేటువంటి ఆ యొక్క మరి బిడలంగా మనం ఉండాలని మరి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీలో ఎవరైనా మరి పాటలు పాడాలి అనుకున్నటువంటి వారు మరి ఈ సమయంలో పాటలు పాడొచ్చు. ప్రభుని స్తుతించి మరి గణపరచాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. పాడండి. ఓకేనా, పాడండి. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పాడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా సామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచరితుడవు నీవే కదా సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము నీచిన పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి దైవ సేవకులు మరి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ సమయంలో ఇంకా మరి మరి మీలో మరి ఇంకా ఎవరైనా పాటలు పాడాలనుకున్నట్లయితే మరి మీరు పాడండి అన్న, పాడండి. ఓకే, థాంక్స్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్న. బాబురావు అన్న చాలా బాగా పాడారు. ఆయన పాడినప్పుడు నాకు ఆశ కలిగింది. స్వరం బాగుంది. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా కష్టకాలముందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది కష్టకాలముందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది మూర్ఖులగు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వము నాకు ఇచ్చినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా
నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా దేవదూతలే చెయ్యను ఈ దివ్య సేవను అల్పుడైనా నాకు అప్పగించినది దేవదూతలే చెయ్యని ఈ దివ్య సేవను అల్పుడైనా నాకు అప్పగించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ ఆమేన్. సమయంలో మరి ఆ యొక్క చక్కని పాట పాడినటువంటి దేవుని సేవకులు డేవిడ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. నా ప్రైజ్ లాడనా ప్రైజ్ లాడనా అన్నా ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్. నా ప్రైజ్ లాడ్ ఎన్నో Praise సార్ Lord, sir. ప్రైజ్ లాడ్ సార్ Praise Lord. స్టీవెన్ సార్ ప్రైజ్ లాడ్ సార్ Praise the Lord. సార్ ప్రైజ్ లాడ్ సార్ అన్న అమ్మా Hello, greetings to you in Jesus' name. Greetings, Pakistan. Sir, good morning, sir. Stephen, Praise sir. Lord, sir. Praise Lord, sir. Good Ah, morning, praise the Lord. Amos. ప్రైజ్ లాడ్ అమ్మా. So, so I have a. వందనాలు సార్, నేను పాట పాడతాను సార్. అమ్మా పాడండి పాడండి. So, Stephen, sir, I have a cottage prayer Yes, right sir. now. So I am going. Okay. Okay, sir. Well, you go to prayer meeting. Yes, Sir, yes. pardon. Now I am going to prayer meeting. Okay, sir. అన్నా వందనాలు అన్న విలియం అన్న వందనాలు. అన్న ప్రైజ్ లాడనా వందనాలు Shadow Nah, Moshe. Soma, అన్నా మోషే మోషే అన్న వందనాలు. Moses, Prakasam, ప్రకాశం Akatar. ప్రకాశం అలే విలియం అన్న అయ్యగారు పిలుస్తున్నారు ప్రకాశం. ప్రైజ్ आप सब कौन से बोली बोल रहे हैं? ఎస్ మా టుడే వీ హ్యావ్ అ మీటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. हिंदू? ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే ఓకే ఓకే. Okay, okay. Do we need to do Hindi too? आपको हिंदी आता अनुराग। इंग्लिश समझ में आता है लाइक तो हिंदी में? आपकी ये जो बोल रहे हैं ना, अब मुझे समझ आई है, पहले समझ नहीं आ रहा था. వందనాలు సార్, పాట పాడుతున్నామా? हाँ एक्चुअली आप पाकिस्तान है, पाकिस्तान है. आपको इंग्लिश समझ में आता है कि नहीं है? इंग्लिश आता है, कम आता है, लेकिन उर्दू आता है. अच्छा हिंदी में तो समझ में आ जाता है. अच्छा ओके ओके ओके. जी जी आ जाता है. ठीक है आपको हिंदी में भी ट्रांसलेट हो जाएगा आज. ఓకే ఓకే ప్రైజ్. जी जी. అమ్మ సంతోషమ్మ గారు పాడండి త్వరగా. Yes. సంతోషమ్మ గారు మీరు పాడితే త్వరగా పాడండి, లేదంటే మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో
మరి Do you want me to speak Hindi today? it is difficult, sir. Praise the Lord. Yes, sir. Yes, sir. Today we are very much blessed to have Brother Stephen in our midst, and we are going to hear the word of God. And before we are going to hear the word of God, in our midst, Sister Akhtar joined from Pakistan. And Sister Akhtar, can you please pray for the word? And will be a blessing to many people. Man, praise the Lord, today. అమ్మా. Praise the Lord. Please pray, Sister Akhtar, for the word. जी मैं प्रे स्टार्ट करती हूँ। मेरा नाम फरा है और मेरे पापा का नाम अख्तर मसीह है। Amen. माय नेम इज फरा। परा Amen. ओके ओके प्रे स्टार्ट करूँ? कर दीजिए। ओके खुदा बाप खुदा बेटे और कुद्दस के नाम से आमीन। कदूस कदूस रब लफाज हम नहायत तेरी शुक्र गुजारी ते तारीफ ते तमजीद हम दुस्ताइश करते हैं खुदा। ये जितनी भी जाने तेरे हुजूर चुकी हैं खुदा, इनकी तमाम दिली मुरादों को पूरा करना कि तेने हमको इज्जत चला दिया खुदा। ये जितने भी बहन भाई हैं खुदा तेरे हुजूर चुके हैं खुदा, जिस कंट्री से भी अपने ताल्लुक रखते हैं खुदा, उन तमाम बहन भाइयों को उनकी तमाम मुश्किलात परेशानियों को तेरे नाम से हुक्म देती हूँ खुदा। उन तमाम मुश्किलात को तेरे नाम से हुक्म देती हूँ खुदा, रिमूव हो जाए और तेरे नाम को इज्जत और जलाल दिया खुदा, ताकि तेरा जलाल ज़ाहिर हो। आज जो भी मुकद्दस पाकला में से खुदा प्रीचिंग की जाए, जो भाई खुदा प्रीचिंग करे उनके साथ उनकी मदद रहनुमाई करे खुदा, बल्कि वो ना बोले तेरा पाक उसमें समा कर होकर बाना न बन सके खुदा। जब वर्शिप की जाए इनके साथ हो, इनकी मदद और रहनुमाई करना, उनको इज्जत जलाल दिया खुदा। बल्कि पाकिस्तान पर तबक्तल हाथ मांग लेते हैं खुदा, इंडियन बहन भाइयों पर तबक्तल हाथ मांग लेते हैं खुदा, वो तेरी खिदमत में मजीद बढ़ रहे हैं खुदा। इनको और ब्लेस करना, लेकिन उनको इज्जत जलाल दिया खुदा। दुआ करती है खुदा जो भाई है खुदा आज कलाम करे, उनको खुदा अपने पाकलाम के मुताबिक कसरत से इस्तेमाल करना कि तेरे नाम को इज्जत और जलाल दे खुदा। हमारा मान तो कल तुझ पर है खुदा। अगर मेरी कोई मुश्किल परेशानी है खुदा, उन तमाम मुश्किलात परेशानियों को तेरे नाम से हुक्म देती है खुदा, दूर करना कि तेरे नाम को इज्जत और जलाल दे खुदा। आगे दुआ करती है खुदा जो गरीब बहन भाई हैं खुदा, उनकी तमाम मुश्किलात परेशानियों को तेरे नाम से हुक्म देती है खुदा, दूर करना कि तेरे नाम को इज्जत और जलाल दे खुदा। मेरा मान मैंने दुआ में जो कुछ मांगा और जो कुछ मांगना भूल गए तो आसमान को खोल कर नाथ के नाम से यीशु के नाम से आमीन। आमीन आमीन। बहुत बहुत धन्यवाद दीदी, आपने प्रार्थना किया है और आपने वचन के लिए प्रार्थना किया है। आपको बहुत बहुत धन्यवाद। प्रेज द लॉर्ड ब्रदर स्टीवन सर, थैंक यू सो मच फॉर जॉइनिंग अमंग अस इन दिस मॉर्निंग, in this evening in India, in this morning your time, and this is thank you so much for being a part in our midst, and we are very much blessed to have you sir, and this morning, and today we are having brother Ebenezer from Chhattisgarh. Brother Ebenezer, you are in online, and can you please speak out, and we can able to understand you are in online. Praise the Lord, praise the Lord. ఎబినేజర్ అన్న, I మరి think మీరు he- ఆన్లైన్లో ఉంటే మరి మీరు ఒకసారి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. I think Ebenezer's gone. ఎస్ సరే సార్. ఓకే సార్, ఓకే. జాన్సన్ బ్రదర్ ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్ ప్రైజ్. ప్రైజ్ అది కుటుంబ ఆరాధన ఉంది, నాకు వెళ్తున్నా ఇప్పుడు. ట్రాన్స్లేషన్ అవసరమా? నేనే అన్న అదే ఎబినేజర్ అన్న అడుగుతున్నాడు అన్న. ఎబినేజర్ అన్న ఉన్నాడేమో. మా ట్యూస్డే ఉంటుంది కంపల్సరీ, అది ఫాస్టింగ్ ప్రేయర్ మీటింగ్ ఆమెది, మన బిలీవర్స్. అన్న ఓకే వెళ్తున్నా. ఓకే ప్రేయర్ చేయండి. ఓకే చూపెట్టాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక స్క్రీన్. ఓకే అన్న. అది ఓకే రైట్. అదే నేను అందుకని ఎబినేజర్ అడుగుతున్నాను అన్న. ఎబినేజర్ అన్న మరి ఆన్లైన్లో లేరనుకుంటా. ఓకే నేను చేస్తా గానీ పర్ఫెక్ట్ కాదు. అన్న పర్లేదన్న, ట్రై చేయండి. అంటే అమ్మాయి ఒక్కొక్క అమ్మాయి పాకిస్తాన్ నుంచి వచ్చింది, అమ్మాయి ఓకే. కోసం మీరు ట్రై చేయండి. తెలుగులో చెప్పిన తర్వాత హిందీలో ట్రై చేయండి. ఎస్ సార్. బ్రదర్ మోషే ఈజ్ విల్లింగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ హిందీ, అండ్ ప్లీజ్ టేక్ దిస్ టైమ్ అండ్ షేర్ ద గాడ్స్ వర్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. Well, praise the Lord. ప్రభుకు మహిమా హో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Oh, I see so many beautiful faces this morning.
మరి ఈరోజు మరి ఎంతో మరి చాలామంది వీడియోలు ఆన్ చేశారు. మీ అందరిని చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. आज का दिन वीडियो ऑन किए सब लोग को ऑनलाइन में है. थैंक यू. नमस्कार. I see Abba up there getting ready for the message. అబ్బా గారు అయితే మరి మెసేజ్ వినటం కోసం మరి ఇలా మళ్ళీ ఒళ్ళంతా బాగా ఇలా సర్వ్ చేసుకుంటా మరి వాక్యం వినటానికి సిద్ధపడుతున్నారు. ఆమేన్. अपने पास अब्बा साहब खुशी में है और वाक्यम सुनने के लिए And क्या I बोलते हैं? see, even though Jerusalem and Mount Arama don't have the आज screens तेलुगु on, we लैंग्वेज है ना, have सब लोग सुना के beautiful लिए ladies today. मजा आता है. మరి ఇంకా కొంతమంది మాత్రమే మరి మరి ఇంకా వీడియోలు ఆన్ చేయలేదు. మరి దయచేసి మరి వీలైతే మీరు కూడా ఆ వీడియోలు ఆన్ చేయాలని మనవి చేసుకుంటున్నాను. थोड़ा पास्टर लोग को वीडियो ऑन करने की कोशिश करना, ऑन करना प्लीज. 3 beautiful ladies. Thank you for coming. మరి చాలా మంది ఆ యొక్క మంచి దేవుడు మరి దైవ సేవకులను మనకు మన మధ్యలోని పంపించాడు. మరి మీరందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. आज चले जाना. ఆమేన్. आमीन. Amen. Amen. Okay, men, clap for the ladies. మరి మీరందరూ కూడా మరి వచ్చినటువంటి స్త్రీలందరికీ దైవ సేవకులందరికీ కూడా దైవ సేవకురాళ్ళకి ప్రత్యేకంగా ఒకసారి అందరూ కూడా చేతులు ఆ యొక్క కరం తట్టి మరి ఆ యొక్క వారికి ఆహ్వానం పలకాలని మనవి చేసుకుంటున్నాను. आज का दिन वाक सुनने के लिए सब लोग आए अच्छे टाइम में. And all of those beautiful children with Brother David. మరి డేవిడ్ గారితో మరి ఉన్నటువంటి ఆ యొక్క చక్కని ఆ యొక్క మంచి ఆ పిల్లల్ని మరి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటది నాకు. डेविड का पास बच्चे लोग रहते, वो लोग देखेंगे तो मेरा दिल में खुशी होते हैं. Oh, Akhtar was asking about Hindu this morning, I was thinking about an important passage in the scriptures. మరి ఈరోజు నూతనంగా మరి ఆ యొక్క పాకిస్తాన్ నుంచి జాయిన్ అయినటువంటి సహోదరి మరి హిందీలో కూడా నాకు ట్రాన్స్లేషన్ కావాలని అడిగారు. అందుచేత మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆమేన్. ओके आमीन. आज का दिन अभी पाकिस्तान से एक बहिनी आ गया भगवान का वाक्य सुनने के लिए. ये तो अच्छे है, आज का अच्छे दिन है, अच्छे समय है. And as God has brought people from Pakistan, India, Bangladesh, Nepal, Africa, many countries. మరి ఈ విధంగా మరి ఒక్క పాకిస్తాన్ నుంచి మాత్రమే కాకుండా ఆఫ్రికా దేశం నుంచి మరి బంగ్లాదేశ్, నేపాల్ ఈ విధంగా ప్రపంచంలో ఆ నలుమూల ప్రాంతాల నుంచి కూడా దైవ సేవకులైనటువంటి వారిని వాక్యం వినడానికి ప్రభువు మనందరినీ కూడా ఒక చోట ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. आमीन. अभी पाकिस्तान से नए और दूसरा देश से अलग अलग रास्ते बाइबल वाक्य सुनने के लिए बहुत आदमी लोग आएगा तो भी 500 लोग आएगा तो भी अच्छे रहते. भगवान का वाक्य प्रचलन करने को अच्छे समय. And the Amen. Monday Zoom group is with Pakistan, Pastor Amun. మరి సోమవారము మరి పాకిస్తాన్ వారి మధ్యలో అమూన్ అనేటువంటి పాస్టర్ గారి ద్వారా మరి మేము మీటింగ్ నడిపిస్తా ఉన్నాం. सोमवार का दिन पाकिस्तान में पास्टर है, उससे ये वाक्य सुनने के लिए हम लोग को समय कर रहे हैं. And Pastor Amun left Monday going to Africa
to, I think, Uganda to share the gospel this week. మరి అయితే అమూన్ గారు మరి సోమవారం నాడు యుగాండా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆఫ్రికా దేశంలో మరి దేవుని సువార్తను ప్రకటించాలని మరి ఆయన వెళ్ళి ఉన్నారు. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. अमून फास्टर उगांडा में गया था भगवान का प्रचुर करने के लिए अपन सब लोग मिलके प्रार्थना करेंगे. God has called every one of us to be missionaries. మరి దేవుడు మనందరినీ కూడా మరి ఈ విధంగా మరి ప్రపంచమంతా కూడా తిరిగి సువార్త ప్రకటించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. या भगवान क्या सोचते हैं पूरा दुनिया में जाके भगवान का वाक प्रचुर करने के लिए सोचता है. ऐसा अपन करेंगे, करने का है. When we got saved, we received Jesus, the Holy Spirit, and God in our hearts. ఎప్పుడైతే మనం రక్షించబడతామో అప్పుడు రక్షించబడిన తర్వాత దేవుడు మనల్ని ఆయన నివసించే ఆలయాలుగా పరిశుద్ధాత్మక నిలయాలుగా ఆయన మనల్ని మార్చుకుంటారు. अपन भगवान को ఆయన ఏమంటారు నాకు అర్థం కాలే. చాలా చాలా बनाने लिए చెప్పని వస్తలే అన్న. yes amen amen ఆమేన్. And we, no matter what we think, sitting in our chair at our kitchen table, we have been called to be missionaries. మరి మనం ఎక్కడ కూర్చున్నా మరి ఒకవేళ వంటగదిలో కిచెన్లో పని చేస్తున్నా మనం ఏం చేస్తున్నా కూడా మరి దేవుని గురించి మనం ఆలోచించేవారుగా దేవుని పరిచర్య గురించి మనం ఆలోచించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఓకే अपन किधर भी बैठो, किधर भी कुछ ही काम करो, ड्यूटी में हो, किधर भी हो, मगर अपन भगवान की स्तुति करने को रेडी रहना, कभी भी स्तुति करने का. And the missionary in us could be to our neighbor in the house next to us. మరి మనం ఏదో వేరే దేశాలకి వెళ్ళి చెప్తేనే మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నట్టు కాదు, కానీ మన ఇంటి పక్కనే ఇంకా ఎవరు దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వారికి మనం చెప్పినా కూడా అది కూడా గొప్ప పరిచర్యగా దేవుడు పరిగణిస్తారు. आमीन. ओके अपन भगवान का वाक अपना बाजू वाले की उसे बात करने का, उसको प्रचुर न करने का. अपना भैया लोग आगे रहता ना, वो लोग भी पूछने का भगवान के लिए, अपना मेरा भगवान ये है ऐसा पूछने का, अपना अपन कंपलसरी करने का. मगर अपन मिशनरी का जैसा जाने के नहीं, अपना गांव में अपना देश में अपने पीछे रहता ना, आगे रहता ना, वो लोग से शेयर करने का भगवान के लिए, इसके लिए. ఆమేన్. No matter where God has called us to be missionaries. మరి దేవుడు మనల్ని ఎక్కడైతే మరి ఆయన పరిచర్య చేయాలని ఆయన పిలుస్తాడో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా మనం దేవుని పరిచర్య చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. థాంక్యూ. भगवान अपना अपन किधर भी सेवा करने को अपन सेवा करने का. I want you to go ahead and open your Bibles to Acts chapter 10. మరి అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి చూడాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. अपोस्तल में लिखा है पौल, उसमें एक वाक्य है, वो पढ़ेंगे अपन देखेंगे. And you know this story. You've heard it about Cornelius and Peter. మరి ఇక్కడ ఈ యొక్క కొర్నేలి గురించి పేతురు గురించి చెప్పబడినటువంటి విషయము మనకు తెలుసు. అనేక సార్లు మనం దీన్ని చదివాము, మరి బోధించాము కూడా. अपोस्तल में कुरनेल के लिए इधर लिखा है, अपना को मालूम है वाक्य, और एक बार पढ़ेंगे. And
I know I've preached on this before, but it's a little different today. మరి ఈ యొక్క కొర్నేలి గురించి నేను ఇంతకు ముందే మీకు బోధించాను కానీ మరి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రీతిలో కొర్నేలి గురించి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. देवन सेवक कोर्नेली है. कोर्नेली के लिए बहुत टाइम हम बात किए, अभी भी बात करेंगे. The story is that Cornelius is not a Jew. He's not a part of the Hebrew family. మరి ఇక్కడ కొర్నేలి గారి గురించి మనం చూసినట్లయితే కొర్నేలి గారు మరి యూదుల కుటుంబానికి చెందినటువంటి వాడు కాదు, అన్యుల కుటుంబానికి చెందినటువంటి వాడు. देवन सेवक कोर्नेली है. ये कोर्नेली वो हिंदू से आ गया, वो क्रिश्चियन फैमिली से आया नहीं. But he was faithful to call out to the Creator. लेकिन वो कोर्नेली ने और परमेश्वर का नाम को पुकारने के लिए और वो सीख लिया है और यीशु मसीह को पहचान लिया है. पास्टर कोर्नेली भगवान के लिए सीखा, నేర్చుకున్నా ना, अना जान लिया. भगवान के लिए जान लिए. आमीन. आमीन. And so he and his family were faithful about praying, and he had a vision one day. और वो अकेले नहीं है, उनका परिवार ఆయన ఒక్కడే కాదు, ఆయన మొత్తం కుటుంబం అంతా కూడా మరి దేవుణ్ణి ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. कोर्नेली अकेला कभी भी प्रार्थना नहीं करेंगे, मगर उसका फैमिली, उसका बहनी और फादर एंड मदर सब लोग मिलके भगवान की पूजा करेगा, प्रार्थना करेगा. आमीन. 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 And so when Jesus came as a Hebrew, a Jew, an Israelite, and preached the gospel, और यीशु मसीह ने और एक యూదా యేసు క్రీస్తు ప్రభు వారు యూదా వంశంలో యూదా గోత్రంలో మరి ఆయన ఒక యూదుడుగా ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వాడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన దేవుని సువార్తను ప్రకటించారు. यीशु मसीह ने ये परलोकम से इधर आगे अकेला नहीं, पूरा सब लोग शिष्युలు मिलके परलोकम का प्रकटन किए थे. आमीन. and Amen. so the apostles and followers thought the gospel of Jesus was only for the Hebrew family. మరి ఈ విధంగా ఆ ప్రజలందరూ కూడా ఏమిటి హెబ్రూల కుటుంబం నుంచి వచ్చినటువంటి యూదా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఈయన మాటలు మనం ఎందుకు వినాలి అని వాళ్ళు అనుకోలేదు. కానీ ఆయన చెప్పేటువంటి బోధలో ఉన్నటువంటి ప్రత్యేకతను వారు గుర్తించి వారు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వారు తెలుసుకున్నారు, తండ్రిని వారు చూడగలిగారు. यीशु प्रभु ने तंड्री के लिए बोले तो क्या परलोकम के लिए बोलते हैं, सब लोग उससे बात करते हैं. आमीन. आमीन. Even though Jesus had met the Samaritan woman at the well in her village, most of them believed and were saved. మరి అంత మాత్రమే కాకుండా ఈ సమరయ స్త్రీ ఆ యొక్క ఆమె అన్ని జాతీయురాలు అయిన ఆమెకు కూడా ఒక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక యాకోబు బావి దగ్గర ఆమెను కలుసుకుని ఆమెకు దేవుని సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. यीशु प्रभु ने ये बाया नदी जो समरिका स्त्री अम्मा, समरया स्त्री बावी है, उधर भी भगवान का वाक्य प्रचुरण किया है. आमीन. आमीन. So when Jesus died, they thought the gospel was for the Israelites. మరి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఆయన మరణించిన తర్వాత ప్రజలు అనుకున్నారు కదా ఇది కేవలము మరి ఆ యొక్క యూదా ప్రజల కొరకే, ఇశ్రాయేలు కొరకే సువార్త వచ్చిందని వారు అనుకున్నారు. यीशु प्रभु ने
दुनिया के लिए मर गया, मगर सब लोग को क्या बोले है, केवल इसराइली लोगों के लिए आया है ऐसा बोल के सोचा है. ओके. Yes sir. This is a little distracting. మరి ఈ విధంగా కొద్దిగా మరి ఇబ్బందికరంగా ఉంది. మరి ఒక్క లాంగ్వేజ్ లోనే మనం వెళ్ళిపోదాం. Okay. Yes sir. Okay, we're not flowing very well. Yes sir. ఆమోస్ బ్రదర్ ఉన్నట్టున్నాడు కదా అన్న. అదేనా ఒక్క లాంగ్వేజ్ లో వెళ్ళిపోదాం అన్న. ఓకే అన్న, రైట్. ఆమోస్ బ్రదర్ లేడా? తెలుగులో వెళ్ళిపోదాం అన్న, తెలుగులో. ఓకే. Praise the Lord. We can continue in Telugu sir. Okay. Yes. Akhtar, are you okay with that? Yes sir, she can a little bit understand with English. She can manage with English only. Okay. Yes. Okay. But here when we get to Cornelius in Acts 10, we see that there are other believers besides the Israelites. మరి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మరి వారితో మరి ఉండి మరి ఏ విధంగా అయితే మరి కొర్నేలి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో లేకపోయినా దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, తండ్రిని తెలుసుకోవడం ద్వారా మరి ఆయన రక్షించబడ్డాడో, అలాగే మరి అనేక మంది ఆ విధంగా అన్యులైనటువంటి వారు రక్షించబడ్డారు. Now, why is that important for you and I? మరి ఎందుకు ఈ అన్యుల గురించి మనం మనకు ప్రాముఖ్యము అని మనం ఆలోచించినట్లయితే, Because I don't know how many languages are in India, but there's got to be dozens and dozens of languages. మరి ఎన్ని భాషలు ఉన్నాయో మరి భారతదేశంలో నాకైతే తెలియదు, కానీ మరి చాలా మరి భాషలు ఉన్నాయి. ఇంచుమించు 150 కన్నా ఎక్కువ భాషలు ఉన్నాయని చెప్తా ఉంటారు. There are many 150 more languages in India. 150 languages. Yes sir, yes sir. And what this actual life experiences are telling us is the gospel is for everyone. మరి ఈ యొక్క మరి దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ఎన్ని జాతులు వారి మధ్య అయినా, ఎన్ని భాషలు మాట్లాడే వారి మధ్యలైనా వారందరి మధ్యకి కూడా దేవుని సువార్త వెళ్ళాలన్నదే దేవుని యొక్క ఆలోచన, ఆయన చిత్తం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. First thing that happened was Cornelius had a vision. మరి ఈ విధంగా అన్యులైనటువంటి వారి దగ్గరికి, నానా జాతుల వారి దగ్గరికి మరి మొట్టమొదటిగా కొర్నేలి అనేటువంటి వ్యక్తి దగ్గరికి సువార్త వెళ్ళడాన్ని మనం చూస్తా ఉన్నాం. He saw an angel and he was afraid. మరి ఆయన ఇంట్లో మరి ఒక దేవదూత మరి అకస్మాత్తుగా ఆయన కనబడడము, ఆయన ఆ దేవదూతను చూసి ఆయన ఎంతగానో భయపడినట్లుగా మనం చూస్తున్నాం. Now think of the shock. Cornelius is tired. He's been faithful. His family has, but nothing has ever happened in his life. మరి కొర్నేలి గారు మరి ఎప్పుడో మరి ఆయన మరి యవన కాలంలో ఆయన దేవుణ్ణి అంగీకరించారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన భక్తి జీవితం కలిగి ఉన్నారు. ఆయన కుటుంబము, ఆయన పనిచేసేటువంటి సేవకులు వీరందరూ కూడా ఎంతో భక్తిగా వారు పెరుగుతూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల్లో జరగంది అకస్మాత్తుగా ఒక దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగింది. But his love of God was strong, and he just kept praying and being faithful, praying and being faithful. మరి ఆయన యొక్క మరి ఆ యొక్క ప్రార్థన, ఆయన విశ్వాసంతో ఆయన ప్రార్థన చేయడం ద్వారా మరి దేవుడు ఆ ప్రార్థనను చూసి మరి ఆయనే స్వయంగా వచ్చి కొర్నేలితో మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నారు. And all of a sudden he has a vision, a dream of an angel. మరి అకస్మాత్తుగా ఆ యొక్క దర్శనం ఆయన కనపడతా ఉంది. ఒక దేవదూత వచ్చి ఆ యొక్క దర్శనంలో ఆయనతో మాట్లాడడం ఆయన చూస్తా ఉన్నాడు. And that angel said, Cornelius, your prayers have come up before God. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో దేవదూత చెప్తుంది కదా, కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు. మరి అది ఒక మంచి ఇంపైన సువాసనగా ఆయన సన్నిధిని చేరింది అని ఆయన దేవదూత చెప్తా ఉన్నారు. Abba, Barbaro, Praka, David, Akhtar, Manaram, your prayers have been heard by the Lord. మరి అబ్బారాజు గారు, మరి మనోరమ గారు, మోషే గారు, అలా అఖ్తర్ గారు, మరి బాబురావు గారు, మరి స్టాన్లీ గారు,
మరి మీ ప్రార్థనలన్నీ కూడా మీరు చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు, వాటికి సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నారు. ఆమేన్. You have prayed and prayed and prayed and felt like, God, where are you? Why haven't you heard me? మరి మీరు చాలా కాలంగా మీరు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, నాతో నీవెందుకు మాట్లాడతలేదు, నా ప్రార్థనలు నువ్వెందుకు వినట్లేదు, నా ప్రార్థనలకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అని నీవు ఆ యొక్క ప్రభువా నీవు ఎక్కడున్నావు అనేటువంటి ప్రశ్నించేవాడుగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. He hears your prayers. He feels your thoughts. He knows what you are thinking. మరి ఆయన నీ యొక్క ప్రతి ప్రార్థన ఆయన విన్నాడు, నీ ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు, నీ ప్రతి మరి భారము సేవ కొరకే నీవు చేసేటువంటి ప్రతి తలంపు ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారు. Nothing escapes him. He sees and hears and feels it all. మరి మీకు విరోధంగా మరి మీకు ఆ యొక్క కొదువుగా ఉండేది ఏది కూడా లేదు, కానీ మరి అన్ని కూడా మీకు సమృద్ధిగా అనుగ్రహించడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నారు. And Cornelius immediately sends people to go see the vision play out. మరి కొర్నేలి గారు మరి వెంటనే ఆ యొక్క తన ఇంట్లో ఉన్నటువంటి నమ్మకమైనటువంటి వారిని ఆయన ఎన్నుకుని ఆ యొక్క ఈ దేవుడు ఏదైతే చెప్పారో ఆ ప్రాంతానికి మనుషులను ఆయన సేవకులను పంపి అక్కడ పేతురును కనుగొన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And now God has talked to Cornelius. He is talking to Peter. ఆ విధంగా ఆ యొక్క కొర్నేలితో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే సమయంలో కొర్నేలి ఆ యొక్క దగ్గరికి నువ్వు వెళ్ళాలని పేతురుతో కూడా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. Now see, if God hadn't sent a vision to Peter, he would have rejected Cornelius's men. మరి ఆ దేవునికి ముందుగానే తెలుసు మరి ఆ యొక్క మరి పేతురుకు మరి దర్శనాన్ని ఇవ్వకపోతే మరి కొర్నేలి దగ్గరికి వెళ్ళడానికి పేతురు ఎంత మాత్రం ఒప్పుకోడు అనేటువంటి విషయం దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి మరి పేతురుకు అటువంటి దర్శనాన్ని ఇచ్చాడు. ఆమేన్. Of course, Cornelius was an unclean person to the Hebrews. మరి ఎందుచేతంటే హెబ్రీలు మరి యూదా జాతి వారు అన్యులైనటువంటి వారిని, కొర్నేలి ఆ యొక్క అటువంటి వారిని వారు అపరిశుద్ధులైనటువంటి వారు, వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు, వారి గృహాలకు మనం వెళ్ళకూడదు అనేటువంటి వారు. Too many times we think of the Muslims, the Hindi, the Hare Krishnas, all of the religions around the world as unclean. మరి చాలా సార్లు మరి ఆ యొక్క మా అమెరికా దేశంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటామంటే మరి ఈ విధంగా ముస్లింలు అయినటువంటి వారు, అలాగే మరి హిందీ మాట్లాడేటువంటి వారు, హిందూ దేశానికి సంబంధించిన వారు, అలాగే హరే కృష్ణ అనేటువంటి వారు, వీరందరూ కూడా చాలా తక్కువ అనేటువంటి భావన వారిలో ఉంటుంది. But when Peter got this vision, he had a total change in his attitude, in his beliefs. మరి ఎప్పుడైతే ఈ యొక్క నేను అగ్రకులం వాడిని, నేను గొప్ప మరి జాతిగాడిని మరి అనేటువంటి భావం ఉన్నటువంటి పేతురుకు మరి ప్రభు ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు అతని హృదయం మారిపోయింది. అతను తగ్గించుకొని ఆ యొక్క ప్రభు చెప్పినటువంటి విధంగా చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The Jews were abiding by the Old Testament rules of what to eat and what not to eat. మరి ఆ యొక్క పాత నిబంధనలో చెప్పబడినటువంటి విధంగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, యూదులైనటువంటి వారు, హెబ్రీ జాతికి చెందినటువంటి వారు, వారు ఏమి తినాలో ఏమి తినకూడదు అనేటువంటిది ఆ యొక్క మరి బైబిల్ గ్రంథంలో చాలా విపులంగా రాయబడింది. In Hindu, the belief among even some Christians is you don't eat beef. మరి హిందువులు మరి ఆ యొక్క మరి చాలామంది చాలా మతాల వారు మరి అలాగే క్రైస్తవుల్లో చాలామంది ఆ యొక్క కొన్ని వాటిని తినాలి అంటే మరి ఆ మాంసము మరి వారు ఇష్టపడరు, మరి తినరు వాళ్ళు. I've been to some houses that would not serve beef at all, and then I've been to others that would serve me a little beef. మరి అయ్యగారు మరి భారతదేశానికి వచ్చినప్పుడు మరి కొన్ని చోట్లకి ఆయన వెళ్ళినప్పుడు మరి అయ్యగారు ఈ ప్రత్యేకమైనటువంటి మాంసాన్ని మేము తినవండి అని వాళ్ళు మరి దాన్ని వండేవారు కాదు, నాకు పెట్టేవారు కాదు. అయితే కొంతమంది మాత్రం అయ్యా దీన్ని మేము తింటాం, మరి మీరు కూడా తినండి, రుచి చేయండి అని మరి మాకు భోజనంలో పెట్టేటువంటి వారు. And you know better than me that the Hindu beliefs don't eat cattle, and so they worship them, and it flows over to affect the Christian community.
మరి ఈ విధంగా మరి మీకు బాగా నాకన్నా ఎక్కువ బాగా తెలుసు, ఎందుకంటే భారతదేశంలో ఈ యొక్క ఆవును మరి దేవతలాగా భావిస్తారు కాబట్టి ఆ హిందువులు అనేటువంటి వారు వాటిని తినకూడదు, అలా తినేటువంటి వారు క్రైస్తవులు ముస్లింలు వారికి ఎంతో విరోధంగా వారు ఉంటారు అనేటువంటిది మరి మీరు ఆ గొడవలు మరి జరగడం అనేటువంటిది మీ ప్రాంతాల్లో మీరు చూస్తూ ఉంటారు. Peter was up on the roof of his house praying. మరి ఆ విధంగా ఆ పేతురు గారు మరి ఆయన తన ఇంటి పైకప్పు మీద వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. And he had this vision, and then the Lord spoke to him, said, "There's two men coming to the house. Don't hesitate to go with them." This is in verse 19. మరి ఆ దర్శనంలో ఆయనకి చెప్పబడింది ఏంటంటే, ఇదిగో ఇద్దరు మరి నీ ఇంటి బయట నించున్నారు, వారు వచ్చి నిన్ను తమతో రమ్మని వారు ఆహ్వానించినప్పుడు నువ్వు వాళ్ళతో వెళ్ళడానికి నువ్వు తిరస్కరించొద్దు అని ఆ దేవుని దూత ద్వారా దర్శనంలో ఆయనతో చెప్పబడింది. Peter went down and said, "I am Peter. I'm the one you're looking for. What do you want?" మరి పేతురు గారు మరి ఆ కిందకు వెళ్ళి ఆ ఇద్దరు మనుషుల్ని కలుసుకొని, మరి నేనే, మీరు వెతుకుతున్నటువంటి ఆ పేతురు అనేటువంటి వ్యక్తిని నేనే, మరి మీకేం కావాలి చెప్పండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. And the men replied, read verse 22 and 23. మరి ఇక్కడ వారు వచ్చినటువంటి వారు చెప్పినటువంటి సమాధానం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదివినట్లయితే, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి కొర్నేలి అనే ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. ఆమేన్, హల్లెలూయా. Now, I always find it interesting that these two men, they said Cornelius is a righteous and God-fearing man. They never mention whether they believe in God or not. మరి ఇక్కడ వచ్చినటువంటి వారిద్దరు కూడా వారు ఏం చెప్తున్నారంటే, ఈ కొర్నేలి అనేది మరి ఆయన ఒక వ్యక్తి చాలా భక్తిపరుడు అండి, చాలా మంచివాడు, ఆయన చాలా భక్తిగా మరి భయంతో ఆయన దేవుని వెంబడించేవాడు అని చెప్తున్నారు. కానీ వారు మరి దేవుని వెంబడిస్తారా, దేవుని మార్గంలో ఉన్నారా అనేటువంటిది చెప్పట్లేదు. But what has happened is they are his servants, his friends, whatever they are, but they respected him so highly in his beliefs. మరి వారు ఆ ఇంటి ఆ కొర్నేలి గృహం నుంచి వచ్చారు, మరి కొర్నేలి గురించి వారు ఎంతో చక్కగా చెప్తా ఉన్నారు. మరి మరి వారు చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, కొర్నేలి యొక్క జీవితము మరి వారు ఆ యొక్క సాక్ష్యమును బట్టి వారు ఎంతగానో మరి ఆ దేవుని గురించి తెలుసుకున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఆమేన్. How many people would think of each of us as righteous? మరి మనలో ఎంతమంది ఈ విధంగా మరి మనల్ని చూసి ప్రజలు మరి ఈయన చాలా మంచివాడండి, చాలా నీతిపరుడు అని మన గురించి మనల్ని చూసి ఎంతమంది చెప్పగలరు? ఒకసారి ఆలోచిద్దాం. See, they saw Cornelius every day. They saw his actions and how he lived and how he treated people. మరి ఈ యొక్క ఆయన ఇంటిలో పనిచేసేటువంటి సేవకులు ఆయన ప్రతిరోజు చూస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ఎలాగా మరి ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎలాగ మాట్లాడుతున్నాడు, ఎలాగ వచ్చినటువంటి ప్రజలతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా వారు చాలా జాగ్రత్తగా దగ్గరగా ఆయన గమనిస్తూ ఆయన మీద మంచి సాక్ష్యాన్ని వారు చెప్తా ఉన్నారు. If we want to find out whether we are righteous or God-fearing, we need to have somebody talk to our wife or our husband మరి or our children or the children. మరి మనం మంచివారమో కాదో మరి మనం చెప్పాలంటే మనల్ని అడిగితే మనం చెప్పలేం, కానీ మన భార్యని కానీ మన పిల్లల్ని కానీ అడిగితే మనం ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అందుకని ముఖ్యంగా మనం వాళ్ళ దగ్గర మంచివారుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. Because how we react to people outside our house can be totally different than when we're home. Right, Stanley? మరి ఎందుకంటే మరి మనం బయట వాళ్ళ దగ్గర చాలా మర్యాదగా ప్రవర్తిస్తాం, కానీ ఇంటి వాళ్ళ దగ్గరే చూపిస్తాం మన ప్రతాపం అంతా. అందుకనే వాళ్ళనే అడగాలి మనం ఎలాంటి వాళ్ళో తెలియాలంటే. Y'all know what I'm talking about. మరి మీకు అందరికీ అర్థమైంది, మరి మీరు అనుకుంటున్నారు. He not stopping laughing. I know. It is true. My wife
hears me come upstairs 5 times a week, most weeks, to preach. మరి అమ్మగారు మరి అయ్యగారిని మరి ఈ యొక్క ఆ వారంలో 5 రోజులు ఈ విధంగా దేవుని వాక్యం చెప్పడం అని మరి ఆన్లైన్కి ఆవిడ పంపించేస్తూ ఉంటారు. And she sees me come to India. మరి ఆమె చెప్తారు కదా, మరి నువ్వు భారతదేశానికి కూడా వెళ్ళు, అక్కడ 2 నెలలుండు 3 నెలలుండు అని చెప్తా ఉంటారు. But I wonder sometimes if she doesn't think I'm the biggest hypocrite in the world. మరి ఆ యొక్క మరి నేను ఒకవేళ ఒక మంచి భక్తుడిగా నేను ఉండకుండా ఒక వేషధారిగా నేను ఉన్నట్లయితే మరి మీకు ఎవరికి ఆ విషయం తెలియదు, కానీ నా భార్య త్వరగా కనిపెట్టగలదు. Because she sees the real Steve. ఎందుకంటే ఆమెకు ఆ యొక్క స్టీవ్ అంటే ఎలా ఉంటారు అనేటువంటిది మీకు తెలియకపోవచ్చు, కానీ 24 గంటలు నాతో ఉండే అయ్యగారితో ఉండే అమ్మగారికి మాత్రం ఆ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది ఆయన ఎలాంటోడు. I have gotten more conscious of that over the years to where I try to treat her like I treat other people, with love and care. మరి ఈ విధంగా నేను వ్యక్తిగతంగా నేను ఎంతో మందిని ప్రేమిస్తున్నాను, ఎంతో మందికి నేను ఆ యొక్క సహాయం చేస్తున్నాను, ఎంతో మందికి దేవుని సువార్త ప్రకటిస్తున్నాను అని నన్ను నేను అనుకుంటాను, కానీ మరి అమ్మగారు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆవిడని అడిగితేనే తెలుస్తుంది. And I hope each of you have learned or are learning that your wife is the queen of your house, and we need to treat her better than we do people outside. మరి అలాగే మరి మీరు కూడా మరి మీ భార్యలను మొట్టమొదట మీరు ప్రేమించాలి. మరి ఆమె మరి ఎంతగానో ప్రభువు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఒక బహుమానంగా మరి మీరు ట్రీట్ చేస్తూ మరి ఆమెను ఎంతగానో ప్రేమించాలి మరి అనేటువంటిది దేవుని వాక్యాన్ని బట్టి మీకు హెచ్చరిస్తా ఉన్నాను. And ladies, that goes for you too, that you need to treat your husband with respect, with love, with care. మరి అలాగే స్త్రీలు అనేటువంటి వారికి కూడా దైవ సేవకురాళ్ళకు కూడా మరి నేను చెప్పేది ఏంటంటే, మరి దేవుడు మరి మీ జీవితంలో మరి ఆ యొక్క మరి మీకు ఎంతో మరి ఆ యొక్క సాటి అయిన సహాయముగా మరి తోడుగా మరి ఇచ్చినటువంటి మీ భర్తలను మీరు అదే విధంగా మీరు ప్రేమించాలని మరి ప్రభు కోరుకుంటా ఉన్నారు. Now let's go back to the scriptures, because in verse 23 it says Peter invited them in the house and they stayed the night. మరి ఆ తర్వాత వచనంలో మరి 23వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు గారు మరి వెంటనే వారిని తన గృహంలోకి ఆహ్వానించి ఆ రాత్రి తన గృహంలో ఉండమని వారిని కోరినట్లుగా మనం చూస్తున్నాం. And do you ever wonder, have you ever thought about what was the conversation between Peter and these men? మరి మీకు ఆ యొక్క వారికి ఆ పేతురుకు మరి ఆ యొక్క వచ్చినటువంటి ఇద్దరు సేవకులకు మధ్యన జరిగినటువంటి ఆ యొక్క మరి సంభాషణ ఎలా ఉందనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, see, Peter had hours and hours with these men. Can you imagine the conversation about Cornelius and how he acted, and then Jesus telling them Peter telling them about Jesus? మరి ఇక్కడ మనం చూసినట్లయితే కొర్నేలి యొక్క సేవకులు కొర్నేలి గురించి మరి పేతురు చెప్తా ఉన్నారు. మరి పేతురు అయితే ఆ యొక్క యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను కొర్నేలి యొక్క సేవకులకి చెప్తా ఉన్నారు. And so even if these men didn't believe as Cornelius did, they were hearing the gospel first. మరి ఈ విధంగా కొర్నేలి ఇంట్లో పనిచేస్తున్నారు. కొర్నేలి ఆ యొక్క మంచివాడని, ఆయన మంచి ఆ యొక్క దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నాడని వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. అయితే మొట్టమొదటిసారిగా వారికి కూడా ఆ యొక్క కొర్నేలి యొక్క దేవుణ్ణి తెలుసుకునేటువంటి అదృష్టాన్ని దేవుడు ఆ యొక్క పేతురు ద్వారా కలిగించారండి. ఆమేన్. We don't need to miss any opportunity to talk about Jesus. మరి అలాగే మన జీవితాల్లో కూడా మనకు కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మరి సమయం అనక అసమయం అనక మరి దేవుని సువార్తను ప్రకటించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. We can think about Peter and Barnabas in jail and the others that went to jail. They talked about Jesus. మరి ఈ విధంగా పేతురు, మరి ఈ విధంగా బర్నబా,
మరి వారు దేవుని సువార్త ప్రకటించినందుకు వారిని జైల్లో పెట్టారు. అయితే వారు జైల్లో పెట్టినందుకు వారు ఏం బాధపడలేదు, ఏడవలేదు, కానీ అక్కడ కూడా దేవుని సువార్తను వారు ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Cornelius was so excited that Peter was coming. మరి ఈ విధంగా పేతురు గారు వచ్చినప్పుడు ఆ యొక్క పేతురు గారు తన ఇంట్లోకి రావడం చూసి కొర్నేలి గారు చాలా ఆనందపడిపోతా ఉన్నారు. He had no doubt that when the angel appeared to him, that God was going to send Peter. మరి ఈ విధంగా మరి పేతురుకు దేవుడు దర్శనం అనుగ్రహించాడు, మరి ఆయన మనసును మార్చాడు అనేటువంటి విషయాలు ఏవి కూడా తెలియకుండానే మరి కొర్నేలి గారు ఎంతో ఆనందపడతా ఉన్నారు. I see a few new names. If you've just joined us, we're in Acts chapter 10. మరి అవి కొత్త వారు జాయిన్ అవుతా ఉన్నారు. మరి వారికి ఇప్పుడు మరి మేము అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మరి మేము ఉన్నాం అనేటువంటిది మీరు తెలుసుకోండి. And I see Stanley has quit repenting of his sins and stopped laughing. మరి ఆయన వీడియో ఆపేసుకుని చాలాసేపు నవ్వుకుని ఇంకా నవ్వకూడదని మళ్ళీ వీడియో ఆన్ చేసుకుని వచ్చాడు. And I hope all of you have finished repenting for the way we treat our wives. మరి అలాగే మీరు కూడా ఒకవేళ వీడియో ఆపేసుకుని మరి మీరు నవ్వుకుంటారో, మరి మీరు బాధపడతారో, మీ భార్యలను సరిగా ప్రేమించలేదని, మరి మీరు మరి ఇక్కడి నుంచైనా ఈ రోజు నుంచైనా మీ భార్యలను సరిగా ప్రేమించండి, గౌరవించండి, ఆదరించండి. Cornelius was so excited. He had no doubt that Peter was there, and he was just on pins and needles, waiting. మరి ఈ విధంగా కొర్నేలి గారు మరి ఆ దర్శనం వచ్చిన దేవదూత ఆయనతో మాట్లాడినప్పటి నుంచి కూడా పేతురు గారు ఎప్పుడు వస్తారా, పేతురు గారిని ఎప్పుడు కలుస్తానా అని చాలా ఆసక్తితో ఆయన మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన పట్టుకుని ఈ ధర్మశాస్త్రాన్ని వివరించమని అడుగుదామని చాలా ఆసక్తితో ఆయన కనపడతా ఉన్నారు. I mean, think about it, men and women. He has heard directly from God. మరి ఒక్కసారి ఆలోచించిన ప్రియులారా, మరి ఆయన కొర్నేలి గారికి ఆ యొక్క దర్శనంలో దేవుని దూతే మరి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడినటువంటి అనుభవాల్లో ఆయన ఉన్నారు. He can't stand it. People, go invite my family. Go invite my friends. Come. We've got a message coming. A messenger from the Lord. మరి ఎప్పుడైతే మరి దేవుని యొక్క మరి దూత మరి కొర్నేలితో చెప్పిందో, తన బంధువులకు, తన స్నేహితులకు అందరూ కూడా కౌరు పెట్టి మరి అందరూ కూడా నా ఇంటికి రండి, అందరూ కూడా మరి ఆ యొక్క మా ఇంట్లో రండి, ఎందుకంటే దైవ సేవకుడు పేతురు మా ఇంటికి వస్తా ఉన్నారు, మీరు అందరూ కూడా దేవుని వాక్యం వినండి అని వారందరినీ కూడా ఆయన ఆహ్వానించాడు. ఆమేన్. A messenger. God has sent him. Come, listen. మరి ఒక దైవ సేవకుడు, మరి ఆ యొక్క దేవుని చేత పంపబడినటువంటి ఒక దైవ సేవకుడు మా ఇంట్లోకి వస్తా ఉన్నారు కాబట్టి మరి మీరందరూ కూడా రండి, మీరందరూ కూడా దేవుని వాక్యం వినండి అని బంధువులందరినీ కూడా ఆయన ఆహ్వానించాడు. Think about the Samaritan woman when she went in the village and she said, God has sent his son to talk to me. మరి ఇదిగో మరి ఆ యొక్క వారికి చెప్తా ఉన్నాడు కదా, మరి ఇదిగో ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మరి నాతో మాట్లాడడానికి దర్శనంలో ఆయన నా కొరకు పంపించారు అని వారందరూ కూడా సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆమేన్. The Savior, the Messiah is up at the water well. Come see. మరి ఇదిగో మెస్సీగా పిలువబడేటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మరి లోక రక్షకుడిగా వచ్చినటువంటి ఆయన మరి ఆ యొక్క మన ఇంటి మరి దర్శనంలో నాకు కనిపించారు, ఆయనను మరి మీరు ఆయన గురించి మీరు ఆ యొక్క ఆయన తెలుసుకోవడానికి మీరు రండి అని, ఆయన చూడడానికి రండి అని ఆయన వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆమేన్. I can see at Cornelius's house, the house is full of friends and family. మరి నేను అనుకునేది ఏంటంటే ఆ కొర్నేలి యొక్క ఇల్లు ఎలా మారిపోయిందంటే తన బంధువులతో, స్నేహితులతో నిండిపోయి కిక్కిరిసిపోయినటువంటి జనాలతో ఆ ఇల్లంతా ఉందేమో అని నేను అనుకుంటాను. ఆమేన్. And this may not happen, but I can see the neighbors around going, what's going on at Cornelius's house? Let's go see if we can hear. మరి ఆ యొక్క మొత్తం ఆ యొక్క బంధువులు, స్నేహితులు అందరూ కూడా కొర్నేలి దగ్గరికి వచ్చేయడం చూసి ఆ ఇరుగు పొరుగు వారు కూడా ఏమైంది కొర్నేలి గారింటికి ఎంతమంది వస్తూ ఉన్నారు, కనీసం మనం వెళ్ళి ఏం జరుగుతుందో చూడకపోయినా కనీసం డోర్ పక్క నుండి విందామో అని వాళ్ళు ఒకవేళ డోర్ దగ్గర నిల్చుని వింటా ఉంటారేమో. I know we don't believe as Cornelius does in an all-powerful God, but let's go here. Let's go here.
మరి ఇదిగో కొర్నేలి గారి జీవితంలో ఏమైందో, కొర్నేలి గారిని మరి దేవుడు ఎంతగా మరి ఆయన ఆశీర్వదించాడో, ఇవన్నీ మనకు తెలియకపోయినా అసలు ఏం జరుగుతుందో కొర్నేలి ఇంట్లో మనం వెళ్ళి విందాము అని ఆ తలుపు పక్కన నుంచి వారు వినటానికి వాళ్ళు అక్కడ ద్వారం దగ్గర ఉండి వింటా ఉన్నారు. And so then they see the two servants and Peter and his followers, the men with him, coming down the street. మరి ఈ విధంగా కొర్నేలి గారు పంపించినటువంటి ఆ ఇద్దరు సేవకులు, అలాగే మరి ఆ యొక్క పేతురు గారు మరి ఇద్దరు కలిసి ఆ యొక్క వారి వీధిలో మరి కొర్నేలి గారి ఇంటికి రావడం ఆ యొక్క వారందరూ కూడా చూస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And they go, look, they don't look like us. Who are those men? మరి ఇదిగో మరి వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, ఎవరైనా వస్తున్నారు, ఆయన మనలాగా లేడే, ఆయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడే, ఎవరైనా అని అందరూ పేతురు గారిని చూసి మాట్లాడుకుంటా ఉన్నారు. And they started, as Peter and the men came and went into Cornelius' house, they started coming to listen in the street. మరి ఆ విధంగా మరి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని దాసుడు మరి వారి ప్రాంతానికి రావడం చూసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆ యొక్క ఎవరైనా ఈయన ఏం చెప్తాడా అని వాళ్ళు వచ్చి ఆసక్తిగా మాటలు వినడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Can you see it? Can you see that in your heart and mind what was developing? మరి మీరు ఆ చిత్రాన్ని మరి మీరు ఊహించుకున్నారా? మరి ఆ జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా కూడా మీరు ఆ ఊహించుకుని ఏం జరుగుతుంది, పేతురు గారు వస్తున్నప్పుడు ఆ జరుగుతున్న విషయం మీకు మీ కళ్ళకు కనిపించినట్టు కనపడతా ఉందా? Can you see that God has such a marvelous plans to use you and I to see people get saved? మరి దేవుడు మరి నిన్ను నన్ను మన గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించుకోవడానికి ఎటువంటి మరి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నారో మీకు అర్థమవుతా ఉందా? I think about Andy when he got to go to India in October and I did not. మరి నేను యాండీ గారి గురించి మరి ఇండియా వచ్చినప్పుడు యాండీ గారు ఒక్కలే వచ్చారు, మరి అయ్యగారు రాలేకపోయారు, మన అందరికి తెలుసు ఆ విషయం. And Andy told me, he said, I had to ask Jockey. There were people that I saw in the same first meeting, second meeting, third meeting, and I asked, what's going on? మరి ఆ యొక్క మొదటి మీటింగ్లోకి వచ్చినటువంటి వాళ్ళే రెండో మీటింగ్లో కూడా వస్తున్నారు, రెండో మీటింగ్లోకి వచ్చిన వాళ్ళే మూడో మీటింగ్లోకి వస్తూ ఉన్నారు, ఏంటి ఇలా జరుగుతూ ఉంది అని దైవ సేవకుడిని ఆయన అడిగారు. And Jockey told me, said they heard the gospel and they went back to get their friends to come to the next meeting to hear about Jesus. మరి అప్పుడు దైవ సేవకులు నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి వాళ్ళు వాక్యం విన్న తర్వాత తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ బంధువుల్ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళతో కలిసి దేవుని వాక్యాన్ని వాళ్ళు వింటా ఉన్నారు అని దైవ సేవకులు చెప్పారండి. దేవునికి Hallelujah. Hallelujah. That's what was happening here with Cornelius. The people were coming to listen to what was going to be said. మరి ఈ విధంగా మరి కొర్నేలి గారి యొక్క జీవితంలో కూడా అదే జరిగిందండి. కొర్నేలి గారు మరి ఆయన వాక్యం విన్నాడు, ఆయన దేవుని బిడ్డగా ఆయన దేవుని గురించి తెలుసుకున్నాడు, తర్వాత ఆయన బంధువుల్ని స్నేహితుల్ని కూడా తీసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేరేపిస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. And then they started telling the stories of the angels. మరి ఆ తర్వాత మరి దేవుని గురించినటువంటి విషయాలు, మరి దర్శనంలో దేవదూత ఆయనకి చెప్పినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మరి కొర్నేలి వారికి చెప్తా ఉన్నారు. And Peter told him the sum of his dream was in the last part of verse 28. మరి ఇక్కడ 28వ వచనంలో మరి ఆ పేతురు గారు కూడా తన దర్శనాన్ని గురించి వారికి చెప్తా ఉన్నారు. Read all of 28, okay? ఎస్ సార్. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. See, you hear it in the scripture. Peter says the law says I can't associate with anybody but Jews. మరి ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు, మరి ధర్మశాస్త్రం నాకు తెలియజేస్తా ఉంది ఏంటంటే యూదుడు అయినటువంటి వాడు
మరి అన్ని జాతి వారితో సహవాసం చేయకూడదు, వారిని ముట్టకూడదు అనేటువంటిది నాకు తెలుసు అని ఆయన చెప్తా ఉన్నాడు. When Peter heard the dream, the vision, it happened 3 times. He thought it was about food. మరి ఆ యొక్క పేతురు అనుకున్నాడు కదా, మరి ఆ యొక్క ఈ ఆహారము మరి రకరకాల మరి ఆ యొక్క మరి జంతువులు, నానా విధమైన జంతువులు మరి వచ్చినాయి అంటే ఇదంతా కేవలం ఆహారం కొరకేనేమో ఆయన అనుకున్నాడు మొదట్లో. And now he sees that it's about people. It's about the children that God created. మరి అయితే ఇప్పుడు ఆయనకి ఏం అర్థమైందంటే ఇది ఆహారం గురించి కాదు, మరి ఇది ఆ యొక్క ప్రజలైనటువంటి వారు, ఆయన దృష్టిలో అందరూ సమానమే, ఆ యొక్క తక్కువ జాతి వారు ఎక్కువ జాతి వారు మరి అనేటువంటిది లేదు అనేటువంటిది ఆయనకు తెలియజేయడానికి ఈ దర్శనాన్ని ఆయనకు చూపించారండి. ఆమేన్. And so Peter had to have his vision because he immediately got up and went with the men. He never raised questions. మరి వెంటనే మరి ఆ దర్శనం చూసిన వెంటనే ఇంకా పేతురు గారు ఏం మాట్లాడలేకపోయారు, ప్రభుకి ఏమి ఎదురు చెప్పలేకపోయారు. వెంటనే సరే ప్రభు నేను వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని ఆయన సిద్ధపడి వెళ్ళడానికి బయలుదేరారండి. And I could see Cornelius listening with anticipation to that. And then he says, well, let me tell you my story. మరి ఈ వీళ్ళందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తితో మరి వాళ్ళు వింటా ఉంటే మరి ఆ యొక్క మరి పేతురు గారు అయితే నేను కూడా నా జీవితంలో జరిగినటువంటి విషయము మరి నా యొక్క దర్శనం గురించి కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అని ఆయన చెప్తా ఉన్నారు. And I think he was thinking, well, look, you're a Jew. You walk with Jesus. I know you know God personally. మరి వాళ్ళందరూ కూడా చాలా మంది ప్రజలైనటువంటి వారు పేతురు దగ్గరికి వచ్చి అంటా ఉన్నారు, మాకు తెలుసండి మీరు యేసు ప్రభుతో కూడా మీరు 3.5 సంవత్సరాలు మరి మీరు కలిసి తిరిగారు, పరిచయం చేస్తారు, మరి దేవుణ్ణి మీరు ఆ దగ్గర నుంచి మీరు తెలుసుకున్నారు, ఆ విషయం మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. But let me tell you about my vision. అయితే ఆ పేతురు అంటా ఉన్నాడు, ఇదిగో మరి నాకు కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, నా దర్శనాన్ని నేను చెప్తాను వినండి అని ఆయన చెప్తా ఉన్నారు. And he tells Peter in verse 33, read 33. మరి 33వ వచనంలో మరి ఆయన వచ్చినటువంటి దర్శనాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పిన. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Now we all stand here in the presence of God. He realized God's presence was with them. మరి ఈ విధంగా అప్పుడు వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కొర్నేలితో ఉన్నటువంటి వారు బంధువులు స్నేహితులు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే దేవుని సన్నిధి మాతో ఉన్నది, దేవుని ప్రసన్నతను మేము అనుభవిస్తా ఉన్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. He has a Jew in his house that is a part of the way Christianity. మరి ఇదిగో ఆయన యూదుడు, ఆయన మరి క్రైస్తవ మతానికి సంబంధించిన దేవుడు మాత్రమే అని మేము తప్పు ఆలోచనలో మేము ఇంతకాలం మేము ఉన్నాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. And Peter standing there just not in awe but realizes how powerful and how involved in their lives God is. మరి ఈ విధంగా దేవుడు మరి వారి జీవితాల్లో మరి ఎలాగా మరి వారిని మరి ఆయన వారి జీవితాల్లోకి ఎలాగ మరి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, వారిని రక్షించుకోవాలని ఇష్టపడుతున్నారు అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతా ఉంది. And Peter says, read verse 34 and 35. మరి ఆ పేతురు గారు మరి లేచి మాట్లాడుతూ ఉన్నారని 34-35 వచనాలు మనం చదువుకున్నట్లయితే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడనియు నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. Peter said, I used to think I was special, but I'm realizing I'm not the only special one before God. మరి పేతురు గారు అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నారని, ఇదిగో నేను ఇంతవరకు అనుకునేటువంటి వాడిని, నేను యూదుడిగా పుట్టడము, మరి నేను ఎంతో హెబ్రీయుడిగా పుట్టడం ఎంతో ప్రత్యేకత అనుకున్నాను, కానీ నేను అంత ప్రత్యేకమైనటువంటి వాడిని కాదు, నేను అందరిలాంటి వాడినే ప్రభు దృష్టిలో అనేటువంటిది నేను తెలుసుకున్నానని ఆయన చెప్తా ఉన్నారండి. I grew up in the church, listening in the church that the Hebrews, the Israelites, the Jews
where God's called people and the others were left out of the walk with God. మరి నేను చిన్నతనం నుంచి కూడా మరి నేను వెళ్ళేటువంటి ఆ యొక్క సంఘాల్లో మరి నా సేవకులు నాకు ఏం బోధించారంటే, మరి నీవు యూదుల కుటుంబంలో నువ్వు జన్మించావు, నువ్వెంతో మరి భాగ్యవంతుడవు, మరి నువ్వే మరి దేవుని బిడ్డవు, నీవే దేవునికి వారసుడవు, మిగిలిన అన్ని జాతి వారు దేవుని సంబంధులు కారు, నీవే దేవుని యొక్క సంబంధి అనేటువంటిది వారు బోధించారు. అదంతా తప్పు బోధ అనేటువంటిది ఆయన తెలుసుకున్నారు. But through the vision that God showed me and the vision that God showed you and this encounter, మరి ఈ యొక్క దేవుడు మరి పేతురు గారికి ఇచ్చినటువంటి దర్శనము, మరి దేవుని దూత మరి ఆయనతో సంధించి మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి మరి పేతురు గారు ఈ సత్యాన్ని ఆయన తెలుసుకోగలిగారు. I know that my whole walk with the Lord has changed. మరి అప్పుడు పేతురు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు కదా, ఇదిగో నేను ఆ యొక్క ప్రభుతో నడిచేటువంటి ఆ యొక్క మరి నా యొక్క మరి ప్రయాణము ఏదైతే ఉందో అది ఈ రోజుతో అది మార్పు చేయబడింది. ఇంతకాలం నేను చాలా మరి తక్కువగా నేను ఆ దేవుని తెలుసుకున్నాను, కానీ ఈ రోజు నుంచి నేను నా దేవుని యొక్క గొప్పతనాన్ని ఇంకా అమితంగా నేను తెలుసుకున్నాను, ఆయన ప్రేమను ఇంకా అమితంగా నేను తెలుసుకోగలిగానని ఆయన చెప్తా ఉన్నారండి. ఆమేన్. I know without a shadow of doubt that God has created the heavens and the earth and all of creation for him to love. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఈ ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆయన ద్వారా సృజించబడినటువంటి వారందరూ కూడా ఆయన ఆరాధించే వారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారని నాకు ఈరోజు తెలిసింది అని ఆయన చెప్తా ఉన్నారండి. His love is not restricted to the Hebrews. His love is not restricted to just you and me. మరి దేవుని యొక్క ప్రేమ కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు, కేవలం ఆయన్ని తెలుసుకున్నటువంటి క్రైస్తవులైనటువంటి నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది కొరకు కూడా ఆయన ప్రేమ ఆయన శాశ్వతమైనది అనేటువంటిది నీవు తెలుసుకోవాలి అని ఆయన పేతురుతో మాట్లాడుతూ ఉన్నారండి. See, this encounter that Cornelius and all of his family, friends and neighbors and Peter and his little entourage had, మరి ఈ విధంగా మరి పేతురు మరి ఆ యొక్క కొర్నేలి మరి వాళ్ళతో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, అలాగే మరి సేవకులు వీళ్ళందరూ కూడా వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, changed the course of history for the gospel. మరి ఈ యొక్క ఆ యొక్క సువార్తను ప్రకటించేటువంటి ఆ యొక్క పద్ధతి ఏదైతే ఉందో, ఆ యొక్క సువార్త వ్యాపకం చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఆ రోజు నుంచి అది మార్చబడి సర్వలోకానికి, సర్వ ప్రజలకు అది తెలియజేయబడడానికి ఆ రోజు ప్రారంభంగా నాంది పలికిందండి. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord, for giving us Acts chapter 10. మరి ఈ యొక్క అపోస్తల కార్యం 10వ అధ్యాయము మరి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవునికి మనం వందనాలు తెలియజేద్దాం. Now Peter went in and told what happened, the old scriptures, the new scriptures about Jesus walking the earth and him crucified on that cross and resurrected from the grave. మరి ఈ విధంగా పేతురు గారు మరి యేసుక్రీస్తు గురించినటువంటి అనేక విషయాలు మరి బైబిల్ గ్రంథంలో అంతకుముందు చెప్పబడినటువంటివి, తర్వాత చెప్పబడినటువంటి వాటన్నిటి గురించి ఆయన వివరించి, ఆయన ఏ విధంగా ఈ లోకంలోనికి మనిషి రూపంలో వచ్చాడో, ఏ విధంగా శిలువ మీద ఆయన మరణించాడో, త్యాగం చేశారో, మరి మనకు రక్షణ విడుదల వచ్చిందో అనేటువంటి విషయాలన్నీ కూడా వారికి వివరించారు. He told them about how he walked and the apostles with Jesus after he'd been resurrected from the grave. మరి ఆ యొక్క ఆయన శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున ఆయన సజీవుడిగా లేచి అపోస్తలులైనటువంటి వారి, శిష్యులైనటువంటి వారికి ఆయన కనిపించి వారికి ఎలాగా ఆయన అనేకమైన విషయాలు బోధించారు అనేటువంటి విషయం కూడా వారికి తెలియజేశారు. And now we're in verse 44. మరి ఆ యొక్క తర్వాత 44వ వచనాన్ని మనం చూసినట్లయితే, Read 44. మరి 44వ వచనం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం మనం చదువుకుందామండి. పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగింది అని మనం చూస్తున్నామండి. ఆమేన్. హల్లెలూయా. While Peter was preaching, the Holy Spirit moved. He came on all of those that were listening. మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అతని బోధ విన్నటువంటి వారందరి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
Now it said it came on all who heard the message, which meant they believed the message. మరి ఆ యొక్క వారు అక్కడ విన్నటువంటి వారు అందరూ కూడా మరి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. వారు విన్న వారు అందరూ కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Which meant they were called to salvation before the foundation of the earth. మరి దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే వారు ఆ యొక్క ఈ సృష్టి ప్రారంభంలోనే వారు రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచన దేవాది దేవుడు కలిగి ఉన్నారు అనేటువంటిది మనకి దీన్ని బట్టి అర్థమవుతా ఉందండి. ఆమేన్. Now I wonder about those that are listening on the street, listening through the windows. Did they get saved too? మరి ఇప్పుడు ఆ యొక్క వీధుల్లో నుంచి వచ్చినటువంటి వారు ఆ యొక్క మరి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు ఆ ఇరుగు పొరుగు వారు ఆ తలుపు దగ్గర ఉండి రహస్యంగా దేవుని వాక్యం ఉంటున్నటువంటి వారు మరి దేవుని అంగీకరించారా లేదా అని నేను వారి గురించి ఆలోచించినప్పుడు We know that there's no way that they could have written everything that happened about Jesus and the apostles. మరి ఈ విధంగా యేసుక్రీస్తు గురించి ఆ యొక్క అపోస్తలుల గురించి వారు చేసినటువంటి పరిచర్యల గురించి ఆ యొక్క రాయబడినంతా కూడా మనం చదివినప్పుడు ఈ విధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆ ఇరుగు పొరుగు వారు విన్నటువంటి వారు వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారే, దేవుణ్ణి ఆ యొక్క సొంత రక్షకునిగా తెలుసుకున్నటువంటి వారే అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. And then it says in 45 that those believers that came with Peter heard and saw and were astonished. మరి ఈ విధంగా 45వ వచనంలో మనం చూస్తున్నాం కదా, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూసి విభ్రాంతి నొందిరి అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. See, they had no anticipation, no expectation that something miraculous was going to happen that day. మరి ఆ విధంగా దేవుడు మరి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా మరి పేతురు మరి ఆ యొక్క ఎంతో మంది యూదులైనటువంటి వారు చూడనటువంటి దాన్ని ఈరోజు ఆ యొక్క అద్భుతమైనటువంటి రీతిలో అన్ని జనుల మధ్యలో కూడా దాన్ని నెరవేర్చడం అనేటువంటి వాళ్ళు కళ్ళారా చూస్తూ ఉన్నారు. They were sitting there in amazement and going, "What is going on, God? You're not supposed to save people that aren't Jews." మరి వాళ్ళందరూ కూడా మరి ఆ చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి మరి ప్రభువా ఏంటి అన్ని జనులు కూడా రక్షణ పొందుతున్నారేంటి, అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతున్నారేంటి, ఇది జరగకూడదు కదా, మరి వాక్యం అలా చెప్పట్లేదు కదా అని వాళ్ళు తమ హృదయంలోనే వారు ప్రశ్న వేసుకుంటా ఉన్నారు. I wonder when the Jews, the Christian Jews, turned and said, "Peter, this is amazing." మరి ఆ యొక్క క్రైస్తవులుగా యూదుల్లో మాత్రమే మరి దేవుడు రక్షణ ఇస్తాడు, యూదులను మాత్రమే ఎన్నుకున్నాడు అని అపోహలో ఉన్నటువంటి వారందరూ కూడా పేతురుతో చెప్తా ఉన్నారు. పేతురు ఇది చాలా ఆశ్చర్యం కదా అని ఆ యొక్క పేతురుతో అంటా ఉన్నారు. But see, I believe Peter saw their unbelief or how they reacted to this, and he put the question back on them. మరి ఆ విధంగా మరి వారు అవిశ్వాసంతో మరి ఈ విధంగా అన్నారో లేదంటే అసూయతో ఈ మాట అన్నారో మరి ఎందుచేత ఈ మాట పేతురుని అడిగారో మరి పేతురుకి తెలియదు, కానీ అయితే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మరి ఆ యొక్క ఈ మాటను మరి ఆ యూదులతో చెప్తా ఉన్నాడు. He looked at his brothers and he said, can you keep these people from being baptized with water? మరి వాళ్ళని చూసి అడుగుతా ఉన్నాడు కదా. ఈ 47వ వచనంలో పేతురు చెప్తా ఉన్నాడు, మరి మన వలే పరిశుద్ధాత్మ పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లను ఆటంకం చేస్తాడా అని వాళ్ళని చూసి మాట అంటా ఉన్నారు. ఆమేన్. Are you in charge or is God in charge? మరి ఇదిగో దేవుడు మరి మీరు మరి ఈ కార్యక్రమాన్ని రక్షణ మీరు రచిస్తారా లేదంటే ఈ మరి మనందరికీ మరి అధిపతి క్రీస్తా లేకపోతే మీరా అని అడుగుతా ఉన్నాడు. You've seen what happened. These people have received the Holy Ghost. మరి మీరు చూసారు, మీ కళ్ళారా చూసారు కదా, ఈ ప్రజలు మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకున్నారు. Stanley, can you stop these people from being baptized? మరి స్టాన్లీ గారు మరి మీరు ఆ యొక్క వీరు బాప్తిజం పొందకుండా మీరు ఆప్ చేయడానికి మీకు శక్తి సరిపోతుందా? Marlboro, they don't look like you or smell like you or dress like you.
can you stop them from being baptized? మరి అనుజనులైనటువంటి వారు నీలాగా మరి ఆ యొక్క ఉండరు, నీలాగా మరి ఆ యొక్క శుభ్రంగా ఉండరు, వారు చాలా మరి మరి మురిగ్గా ఉంటారు. మరి వాళ్ళని కూడా దేవునిలో రావడానికి మరి బాప్తిసం తీసుకోవడానికి నీకు ఆపడానికి నీకు ఏమైనా శక్తి ఉందా బాబురావు గారు? They have received the Holy Spirit and been saved just like you and me. మరి నీవు నేను ఎలాగైతే మరి దేవునికి దూరంగా మరి ఉన్నటువంటి మనల్ని ఎలాగైతే ఆయన రక్షించుకున్నాడో ఆ రోజు కూడా అనేక మందిని మరి ఆ ప్రాంతంలో మరి కొర్నేలి యొక్క గ్రామంలో రక్షించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. And Peter's watching their face. They're watching Manahore's face as he prays over someone. Sir, thank you. Sorry, sir, your prayer meeting. మరి ఆ No, పేతురు don't be sorry. Pray for the people. మరి పేతురు గారు కూడా మరి మనోహర్ గారు లాగా మరి ఆ ప్రజలందరూ కూడా మరి ఆ ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయడం మరి చూసి ఉంటారు. And looked at Manahore, and Manahore's face went from questions to excitement for these people. మరి అంతవరకు కూడా ఎన్నో ప్రశ్నలతో ఉన్నటువంటి ఆ యూదులైనటువంటి వారు మరి ఆ సమయంలో వారి మొహాలు వారి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటివి వారు ఆ యొక్క వారి ప్రశ్నలకు సమాధానం వచ్చినట్లుగా వారి మొహాలు మారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. Peter could see that the followers with him wanted and believed they should be baptized, and they were. మరి ఈ విధంగా మరి వారు బాప్తిస్మం తీసుకోవడానికి మరి ఆ యొక్క వారందరూ కూడా మరి ముందుకు వచ్చినట్లుగా మరి వారందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Hallelujah. Hallelujah. Thank you, God. Hallelujah. Thank you, God. Thank you, Thank you, God. Hallelujah. Thank you, Lord. Thank you for Acts chapter 10 of Cornelius and Peter and the followers and the neighbors and the friends for receiving the gift of the Holy Ghost in salvation. మరి ప్రభువా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మా కొరకు ఇచ్చినందుకు మీకు వందనాలు. కొర్నేలి గారి యొక్క గ్రామంలో ఇరుగు పొరుగు వారు మరి బంధువులు స్నేహితులు మరి ఆ గ్రామస్తులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ తాకిడి పొందుకుని మరి నీ రక్షణ అనుభవాన్ని వారు పొందుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని మనం ఆయనకు వందనాలు తెలియజేద్దాం. Thank you, Lord, for saving each one of us on this Zoom meeting and sending us out to share the gospel for people to be saved. మరి ప్రభువా నాయన మరి జూమ్ మీటింగ్లో ఉన్నటువంటి మా అందరినీ కూడా మరి మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎన్నుకొని మీ పరిచర్య కొరకు మమ్మల్ని పిలుచుకొని మరి అనేక గ్రామాల్లోనికి మమ్మల్ని పంపిస్తూ మరి నీ సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు అని ఆయనకి చెప్దాం. Lord, strengthen our faith to walk with you every minute of the day. ప్రభువా మరి ఆ యొక్క ప్రతి నిమిషము ప్రతి సమయంలో మరి ఆ యొక్క నీ యొక్క మార్గాల్లో విశ్వాసంలో ముందుకు సాగిపోవడానికి మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. Even when you direct our paths to do and follow you and it conflicts with our brothers and sisters. మరి నీవు వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి నీవు జీవిస్తున్నటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులే మరి నిన్ను ఆ యొక్క తప్పు పట్టే విధంగా నిన్ను బాధపరిచే విధంగా నిన్ను హేళన చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రభువు మరి ఆయన చిత్తాన్ని నీ ద్వారా జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నందుకు ఆయనకు వందనాలు తెలియజేద్దాం. Oh, thank you, Lord, for my brothers and sisters. Oh, I thank you for them and love them. You love them with all of your heart, Lord. మరి ప్రభువా నాయన మరి ప్రియమైన సహోదరులను సహోదరులను నాయన నీవు ఎంతగానో ప్రేమించినందుకు నీకు వందనాలు నాయన. నీ యొక్క ప్రేమను వారు రుచి చూసి అనేక మందికి నీ ప్రేమను తెలియజేయడానికి ఆ బిడ్డలని వాడుకుంటున్నందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. Oh, refresh us this morning and tonight to get a fresh anointing from you. ప్రభువా నాయన ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నీ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని మేము పొందుకొని నాయన మరి నూతనమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకొని నీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మమ్మల్ని వాడుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, tell us and show us and guide us how to submit to you with all of our mind, soul, and being. మరి ప్రభువా నాయన మరి నీ యొక్క మరి ఆ యొక్క మరి మనస్సు కలిగినటువంటి వారిగా నాయన మరి మా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నాయన మిమ్మల్ని వెంబడించడానికి మా యొక్క మరి శరీర ఆత్మ ప్రాణ దేహాలను నాయన మీరు పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Oh, you are marvelous. You are wonderful. You are our creator. You are our savior.
ప్రభా నీవెంతో అద్భుతమైనటువంటి దేవుడు, నీవెంతో నాయన మరి నాయన ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. ఎంతో ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు అయ్యా, నీకేది కూడా అసాధ్యం లేదు ప్రభా, నీకు వందనాలయ్యా. And we are your children, and you have made us into a temple that you live in. We are clay vessels that you abide in. మరి ప్రభా నాయన మరి నీవు నివసించేటువంటి ఈ యొక్క ఆలయాలుగా ఈ మట్టి దేహాలని మరి మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన ఈ యొక్క ఎందుకు పనికిరానటువంటి పాత్రలుగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఎన్నుకొని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభా అని ఆయనకి వందనాలు తెలియజేద్దాం. Oh, thank you, Lord. We love you. We praise you. We worship you. ప్రభా నీకు వందనాలు ప్రభా. ప్రభా నేను నాయన ఆరాధిస్తా ఉన్నావు ప్రభా, నిన్ను ప్రేమిస్తా ఉన్నావు ప్రభా, నీవు చేసిన అద్భుత ఆశ్చర్యాల కొరకు నీకు వందనాలయ్యా అని ఆయనకు వందనాలు తెలియచేద్దాం. In the precious name of Jesus. Amen. యేసు అతి పరిశుద్ధమైన నామములో, ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord, sir. Steve, sir. ఆమేన్. Thank you, Lord. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. సార్ ఎప్పుడు వచ్చారు ఊరెళ్ళి? అన్న చెప్పండి అన్న. Anna, Pastor Manohar is asking, we are praying for your safe journey, and when that is God take you home safely, we are praising God for that, like Manohar said. Amen. Thank you. Thank you. Amen. 4 రోజుల నుండి దేవుని పరిచర్యలో సువార్తలో ఉన్నామన్నా, మా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. Pastor Manohar is saying from past 4 days he is going to many different villages, and a great team from other places came to our area, and we are joining with them and going to many different villages and have the opportunity to share the word of God. Please continually pray for them, and pray for our ministry, and through this ministry many people will experience in the love of God and came to Christ. Amen. Amen. Praise the Lord. Amen. థ్యాంక్ యూ సార్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్ ఈ రోజు వాక్యము. కొర్నేలు గురించి చాలా చక్కగా అయ్యగారు బోధించారు. మీరు కూడా చక్కగా ట్రాన్స్లేషన్ చేసినందుకు మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా ఆశీర్వాదకరంగా ఉంది సార్ ఈ వాక్యం ఈ రోజు. మా కుటుంబం కోసం, మా కోసం మరి చర్చ్ కాంపౌండ్ కట్టుకోవాలి, దాని గురించి కూడా ప్రార్థన చేయండి సార్. అన్న okay. Pastor Jayanna is telling, and today's word is a great blessing in our life, and thank you so much for sharing this wonderful message about Acts chapter 10, and that is a very blessing in our life, and I learned many great truths from the word of God, and Holy Spirit is directly speaking through this chapter. That is the wonderful work we experiencing. God touched our hearts and changed our hearts, and we were and enlarge our vision to go many places. That is the thing Holy Spirit will do, convict us today. Thank you so much for sharing this wonderful message, and also he's requesting to pray. He want to extend his church campus, so please pray. God will send the necessary financials to extend this church campus, and this will be able to come. Many people will come and join in this place and worship God more and more. Amen. 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 Thank you Jesus. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అలా ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు. స్టీవెన్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. Praise Lord. Barbara. Have a nice day, sir. Today, because of I seeing you, sir. I seeing you, sir. Nice day. Oh, it's a nice day every time I get to see y'all. Yes. Thank you, sir. Today I learning excellent message, sir. Today, Acts 10 chapter, Cornelius గురించి, about of Cornelius. ఎక్సలెంట్ మెసేజ్ టుడే అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. మరి ఈరోజు మంచి వాక్యం అన్న 10వ అధ్యాయంలో అపోస్తలుల గారి కొర్నేలు గురించి వివరంగా చెప్పారన్న. ఎందుకంటే పేతురు గారికి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నేర్పించాడు అన్న. యూదులు వారు మేము గొప్పవారం అనే ప్రపంచంలో మా ద్వారానే దేవుడు మాట్లాడతాడు ఒక భావన వాళ్ళలో ఉండేదన్న. చాలా మంచి కొర్నేలు ద్వారా దేవుడు అదంతా కూడా అన్యజనులు మీరు అందరూ ఒకటే నాకు నా దృష్టిలో చాలా పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరంగా మాట్లాడారన్న. తర్వాత ఇదే అధ్యాయంలో 36 వచ్చి
10:36 ఉంటది కానా, యేసు ప్రభు అందరికీ ప్రభు అని అవునా. చక్కగా. అది చాలా నా మాట చాలన్న, అందరికీ ప్రభు. ఈ అధ్యాయం అంతా మా ఒక్క వచ్చిన చాలన్న. ఉమ్, చాలా ఆ, ఏ- యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉన్నాడని చక్కగా రాయి చెబుతాడు కదా 36 వచనంలో. అవునండి, అవును. మంచి మాట అనేది, చాలా మంచి వివరంగా ఈరోజు చాలా మంచి వాక్యం అన్నావునా. స్టీవెన్ సార్ థ్యాంక్ యూ చెబుతున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అవునా, ఓకేనా. ఫస్ట్ Baburao is telling and today I really very much blessed and because people feel like that Israel people, Jewish people as feel like that we are the chosen people, God came for us only, and like that they have a proud in their heart, and Peter also same proud in his heart, but God removed the proud and removed the that type of that is mindset, and he is enlarged his vision, and he's telling about his will in all the people's life. That is the Yes. thing he learned today, and same as like we are also came to Christ, and we are also accepted Jesus Christ from other religions, and God chosen us because whenever we are away from God and worshipping idols, that time God chooses us, and God appointed us to send his children among us, and to save us. That is a wonderful thing. As is saved Cornelius and his family, God changed our religions and our last our worshipping idols, that all we changed and came back to Christ. That is the miracle God did in our lives, because he chosen us. He want to use us. Through this we will go forward in many places, and be witness to many places for the glory of God. Amen. 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 And Amen. also in 36 verse we see, and Jesus Christ is the savior all mankind. That is he is the Lord for all, Lord of all. That is not only one Jews, not only Hebrews. He is Lord of all. That is the thing. That is the Yes. statement Peter telling that 36 verse. That is really it is really true. God wants that. He want to be Lord to all the people all over the world. That is the message God wants to reveal us through Praise this the Lord, chapter. sir. Thank you so much. Praise the Lord. Amen. Praise the Lord, brother. sir. Praise the Lord, brother. Praise the Lord. Praise the Lord, Stephen, sir. How are you? I'm great, Solomon. या सो एक्चुअली बहुत अच्छा लगा. एक्चुअली मैं थोड़ा मिनिस्ट्री में थोड़ा बिजी में हूँ सर, इसीलिए थोड़ा फील्ड में जाना आना में थोड़ा लगातार चल रहा है, इसीलिए लेट में पहुँचता हूँ. अभी पहुँचा हूँ और मैं जुड़ा, तो इसीलिए प्रार्थना करना. और अलग अलग जगह में प्रभु इस्तेमाल कर रहा है, और ये गुड फ्राइडे का समय है, तो इसीलिए अलग अलग क्षेत्रों में प्रभु ने इस्तेमाल कर रहा है. जा रहा हूँ, प्रीचिंग कर रहा हूँ. और अगले हफ्ता को प्रार्थना करिए कि गुंटूर में मेरा एक मीटिंग है गुंटूर में, और मुझे स्पीकर के रूप में उधर बुलाया है, और 3 दिन का मीटिंग है. तो इसीलिए प्रार्थना करना कि प्रभु मुझे वहाँ इस्तेमाल करे, ताकि प्रभु का सेवकाई वहाँ हो. और मैं नहीं जानता था, ये प्रभु अचानक से उनका जीवन में काम किया. उन लोग ये प्रोग्राम अरेंज किया है और वहाँ पे मेरे को बुला रहे हैं. तो अगले हफ्ता को 8, 9, 10 वहाँ पे है. तो इसीलिए प्रार्थना करना प्रभु वहाँ पे मुझे इस्तेमाल करे, और विशेष करके मेरे सेवकाई के लिए. और मेरा जाने आने में बहुत तकलीफ होता है, और कभी कभी बस नहीं मिलता है, ऑटो नहीं मिलता है, बहुत परेशानी होना पड़ता है, तो बहुत तकलीफ उठाना पड़ता है. तो इसीलिए प्रार्थना करना कि प्रभु द्वार खोले एक भाईकल के लिए, कि प्रभु हमको दे, उनका सेवकाई के लिए इस्तेमाल करे. थैंक यू सर, थैंक यू. Amen. Pastor Solomon Raj is telling, and today I went to the ministry field, and I came and joined lately, but God is speaking through the word in a wonderful way, perfect way, and I learned many great truths from the word of God. Whenever I am joining, I am really very much encouraged to you and see you and hear the word of God through the Holy Spirit. Thank you so much for sharing this wonderful message. And also he is requesting a prayer request, and he is going to another village in Andhra, Guntur village, and he want to share the God's word in that village in 8, 9 and 10 March 8, 9 and 10. He want to go and share the word of God in Guntur, that village in Andhra Pradesh. So please uphold Pastor Solomon in your prayers. God will help him, God will guide him, God will use him in a wonderful way in this place.
and many people have the opportunity to hear the word of God in this Guntur village in Andhra. So please uphold 8 and 9 and 10 March, and he had a meeting in Guntur village. Please uphold. Pastor Solomon will be anointed with the Holy Spirit and used by God, and many people will accept Jesus Christ and have the opportunity to hear the word of God. And he is traveling more than 600 miles away from his village and going to that village to share the word of God. And please pray for her safe journey, and also he's requesting to pray for God will anoint him with his mighty Holy Spirit and use him more and more for the glory of God in the coming days. Amen. 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 Praise the Lord. Praise the Lord, sir. Jai Masihi. సార్ సార్ Praise the వందనాలు Lord, sir. సార్. Jai Masihi. అన్న బాబన్న అన్న చెప్పండి. అన్న ఈరోజు చాలా అయ్యగారు చాలా మంచి మెసేజ్ చెప్పారు. చాలా మంచి వండర్ఫుల్ మెసేజ్. కొర్నేల్లో ఉన్న ప్రత్యేకత ఈరోజు అంటే చాలా మంది చెప్తున్నారు కానీ అపోస్తల కార్యం 10వ అధ్యాయం అయ్యగారు కొంచెం ఒక ప్రత్యేకమైన కోణం అనిపించింది ఈరోజు. అయ్యగారు పర్వాలేదు, చాలా బాగుంది. Amen. వండర్ఫుల్ మెసేజ్ అన్నయ్య. థ్యాంక్ యూ. Amen. Pastor Babana is telling, and we had many times of the, and also we preached many times about this chapter, 10th Apostle 10th chapter. But today we had in a different way, and Holy Spirit revealed great truths from the Word of God from the 10th chapter, and our hearts will filled with mighty Holy Spirit power, and we are experiencing His power in our hearts, and the Holy Spirit doing mighty things in our lives. Thank you so much for sharing these wonderful messages and explaining all the things, and we can able to see all the situation with our own spiritual eyes. That is the thing we are Amen. experiencing through these meetings and through your teachings. Thank you so much for sharing this wonderful message in a wonderful way. Thank you so much. Amen. Praise the Lord. God gets the glory. Amen. 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 దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్న ప్రేరుడు అన్న అన్నా వందనాలు. ప్రైజ్ లార్డ్. అని ఈ రోజు మెసేజ్ చాలా బాగుందన్న. మంచి పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం చెప్పినట్టు అయ్యగారు కూడా మంచి పరిశుద్ధాత్మతో నింపబడి ఈ రోజు కూడా వాక్యం చెప్పారన్న. చాలా చాలా బాగుందన్న. ప్లస్ ఏంటంటే నేను గుంటూరు మార్చి 5, 6, 7, 8 గుంటూరు వెళ్తున్నానన్న. మళ్ళీ 11, 12, 13, 14, 15 ఏమో చెన్నై ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయన్న. ప్రేయర్ చేయండి అన్న. అలాగే చెల్లికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదన్న, ప్రేయర్ లో పెట్టమని చెప్పండి అన్న. ఏం పేరు అన్న చెల్లి పేరు? షారోన్ అన్న. షారోన్. ఓకే అన్న. ఓకే. Pastor Stanley is telling, and he's planning to go to Guntur 5, 6, 7 and 8 for the meetings in a Guntur village, Guntur state, Guntur city, and also he want to some people invited him to share the word of God in Chennai, Tamil Nadu, in 14, 15 and 16 of this March month. And so please pray God will use him, God will use Brother Stanley and anoint him with his mighty Holy Spirit, and he will be a blessing to many people in Guntur and Chennai also. Please uphold Pastor Stanley. God will strengthen him and use him more and more for the glory of God in these end times. And also he is requesting to pray for her sister, and she is not feeling well, and so please uphold Sister Sharon in your prayers, and God will touch her and deliver her from her weakness. Yes, sir. Amen. Okay, say that one more time. What's her name? Sharon. Okay. Yes, sir. Praise the Lord. అన్నయ్య ఒక Praise చిన్న the మాట. Lord, sir. Jai Masihi. Praise the Lord. Praise the Lord, sir. Jai Masihi. Praise the Lord, brother. सर प्रभु का धन्यवाद हो सर कि आज हमारे यहाँ सर कलीसिया में सर 2 बहनों ने बपतिस्मा लेकर अपने जीवन को प्रभु के लिए समर्पित कर दिया है। आज 2 बहनों को बपतिस्मा दिया गया है। परमेश्वर के नाम की महिमा हो। और सर प्रार्थना करें सर कि हमारे यहाँ सर बपतिस्मा देने के लिए टैंक नहीं है सर, और मुझे एक टैंक की जरूरत है, उसके लिए प्रार्थना करें सर। दूसरे यहाँ जाना पड़ता है बपतिस्मा देने के लिए, तो प्रभु उस जरूरतों को पूरा करे। थैंक यू सो मच सर। थैंक यू। Okay, brother. Okay. Pastor Sonu is telling, and by the grace of God today
two women came to accepted Jesus Christ and take the water baptism and came to Christ, and we are praising God for God is using us in a wonderful way in this Uttar Pradesh state, and we thank God for that, and more persecution in our area, still God is using us, and to share the word of God, share the love of God to many people in Uttar Pradesh, in our village, and please continually pray. We don't have a baptism, the tank to give the baptism, so please pray, God will give the tank for the baptism, giving the baptism, and because we can safely give that baptism, and we can securely give the baptism. If you go to the outside and giving the baptism in the outside places, and people will stop us, that they will come and give us some problem with us, so please uphold. He want to made a baptism tank to give the baptism in his church place. Amen. 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 అన్నా 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 జాకిర్ అన్న ప్రేయలేడన్నా అనా అనా అన్నా మరి అయ్యగారు ఇచ్చిన క్యాప్ స్పెట్స్ మాకు ఈ ఎండాకాలం బాగా ఉపయోగపడతా ఉన్నాయి. అనా అనా ఆమేన్. చాలా అద్భుతంగా ఈ ఎండకు బాగా ఉపయోగపడతా ఉన్నాయి అన్న. చాలా వందనాలు చెప్పండి అయ్యగారు. అనా అనా ఆమేన్ ఆమేన్. Pastor Manohar is telling, and you are sending your hat cap and specs to us, and in this summer season, the cap and specs is very helpful to us to go many places in this very much hot weather, and so thank you so much for your love and for sending the caps and specs and useful items for the ministry. Amen. 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 Get those burnt heads like Stanley. క్యాప్ పెట్టుకోపోతే మరి స్టాన్లీ గారి లాగా తలంతా కాలిపోద్దంట నల్లగా. ప్రభువా అన్నిటికీ మీరే ఉపమానం. ఓకే అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అలా ప్రైజ్ లార్డ్ అన్న మోషే అన్న. స్టీవ్ సార్ కి ప్రైజ్ లార్డ్ చెప్పండి అన్న. ఎస్ సార్. వాక్యము బాగుంది అన్నా. అన్న ప్రైజ్ ది లార్డ్. హలో అన్న చెప్పండి అన్న. అయితే చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అన్నా. అన్న చెప్పండి. నేను అన్న ఈ రాజస్థాన్ లో ట్రైనింగ్ చేసాము కానీ అప్పుడు అంతా మర్చిపోయాను, ఎందుకంటే ప్రతిరోజు ఇట్లా మనం వాక్యం చెబుతూ ఉంటే బాగుండేది, మన జైనికి రాలేదు. ఇంకా మనం ప్రస్తుతము తెలంగాణలో ఉన్నాం కాబట్టి పొద్దున్నైతే తెలుగే మాట్లాడాను కాబట్టి అది మర్చిపోయాను. ఇక అవునండి అవును అదొకటి. బాగా చెప్పారన్న, బాగా చెప్పారు, కాకపోతే కొంచెం లేట్ అవుతుందని ఇంకా మరి ఒకటే దాంట్లో కంటిన్యూ చేస్తామన్నా. బాగా చెప్పారన్న, ట్రై చేశారు, బాగా ట్రై చేశారు. అన్న ఇంకోటి చిన్న రిక్వెస్ట్, ప్రే రిక్వెస్ట్ అన్న చెప్పండి. చిన్న పాప ఉంటది, మా పాప ఇక్కడ కంపెనీ బెల్ కంపెనీ అని ఉంటది అదే మన మిలిటరీ వాళ్ళది, దాంట్లో రెజ్యూమ్ ఇచ్చినాము జాబ్ కోసం, ప్రేర్ చేయమన్నాను. ఏం పేరు అన్న పాప పేరు? సానియా. అది కాదు ముట్టుకోకూడదు మళ్ళా. Pastor Moshe is requesting to pray for her daughter Sania, and she is going to approach a job interview in the coming days, and so please pray God will help her and give that job, and for her, for the glory of God. Amen. 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 And he also is telling, and I am first time, because of the first time I am not able to do the translation as very well. I try next time, I will try to translate very well like that he is telling, but he is doing a well job, and he is doing wonderful, and so because of the first time he had some problem with the translation and so finding the words, and if he continually coming for 4 years like me, and he will become perfect like me. Yes, he will. Perfect, just like Jochen. Yes. Yes sir, in the first time also I am finding the words that before 4 years, but now That's I right. can able to
fluently said by the grace of God. Thank you so much. Thank you, Moses, and we will keep praying for God to give you that ability to interpret more and more. మరి మోషే గారు మరి మీ కొరకు ప్రత్యేకంగా మరి అయ్యగారు ప్రార్థన చేస్తారు. మరి ఇంకా మరి దేవుని ఆత్మ ద్వారా మరి మీరు ఇంకా నింపబడి ఆ యొక్క ట్రాన్స్లేషన్ చేసే విషయంలో ఆ దేవుడు ఆ భాషలను తర్జుమా చేసేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రభు మీకు ఇచ్చి ధారాళంగా ప్రభు యొక్క వాక్యాన్ని అనువదించడానికి మరి అలాగే ధారాళంగా ప్రభు యొక్క వాక్యాన్ని మీ భాషలోనే చెప్పే విధంగా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కరుణయు కృపయు నిరంతర శాంతి అన్నియు చేయువాడా నా జీవితం నశించక నా జీవితం నశింపక కాపాడువాడా నా కాపరి కాపాడువాడా నా కాపరి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతోనే ఉండుటయే జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. अयगार में को प्रार्थना చేస్తారు. वचन आपका जिंदगी में कैसा आशीष का कारण बन गया बताना चाहे तो बता सकता है. आपको कोई प्रार्थना निवेदन होने से भी आप बता सकता है. भाई आपके लिए प्रार्थना करेगा. प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड. Thank you Jesus. Thank you so much sir, and this is a great blessing for us, and before that we are also like Corneli, and we are also came from other religions, and we thought this is not our religion. We are from other religion, and we are worshipping idols, and same as like we thought, but God sent his children among us, that missionaries coming to our area and telling the gospel to us and to our parents and to our forefathers, and they will have the opportunity to hear the word of God and accept Jesus Christ. Because of that we are now become his children, because he had a plan in the before the foundation of the world in our lives. He chosen us, he made his children, and he want to chosen us to appointed us to proclaim his name and stand a witness for him for the glory of God. Praise the Lord, praise the Lord. Thank you so much brother, thank you so much for sharing this wonderful message and reminding the God's love, the God's will in our lives. Because of that still we are saved by the grace only, because he chosen us only, we are saved. Amen, 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 amen. Hallelujah. Well, let's close in prayer. दीदी आपने कुछ बोलना चाहता है? Father, it is a glorious time to be in your presence. మరి మీ సన్నిధిలో మరి ఉండి నాయన ఈ విధంగా నాయన నీ వాక్యం వినడం అనేటువంటిది చాలా సంతోషం, మాకు ఆశీర్వాదం నాయన, నీకు వందనాలు. Oh, to get to worship you with my brothers and sisters. ప్రభువా నీ యొక్క ప్రియులైనటువంటి పిల్లలతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, నీకు వందనాలు. Oh, we thank you that you have given the vision that Peter had, showing the gospel is for all people. ప్రభువా నాయన పేతురుకి నాయన మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నీ యొక్క నా చిత్తము నాయన ప్రజలందరూ కూడా రక్షించబడాలనేటువంటి నీ చిత్తాన్ని ఆ అధ్యాయం ద్వారా మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. And I think about how we are not special to the world. నాయన మరి ఏర్పాటు చేయబడినటువంటి మేము ఏ విధంగా కూడా మరి
ప్రత్యేకమతలు మాలో లేవు అనేటువంటిది మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. But we are your called children from the foundation of the earth to serve and love you. కేవలం నాయన నీ అనాది సంకల్పాన్ని బట్టి నీవు నాయన మరి సృష్టి ప్రారంభంలో నీవు మా జీవితాల్లో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలుగా పిలుచుకోవాలని నీవు కలిగి ఉన్న చిత్తాన్ని బట్టి మాత్రమే మేము కలిగి ఉన్నాం, కానీ మాలో ఏ ప్రత్యేకతలు లేవని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. Oh, and how when you called us and we accepted, you filled our hearts with the Holy Spirit. నాయన మరి నిన్ను వెంబడించినటువంటి మేము నాయన ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నటువంటి రీతిగానే నాయన ఎవరైతే నాయన ఇంకా నిన్ను తెలుసుకోలేదో వారిని కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నాయన మీరు వారిని నింపండి. Lord, I pray you will stir our hearts and place it on fire for you. ప్రభువా మా హృదయాలను నాయన మరి నాయన మంట నాయన మా హృదయాల్లో మంటను నాయన మీరు నాయన ఆత్మీయ మంటను అనుగ్రహించండి నాయన, తద్వారా మేము అనేక మందికి నీ సువార్తను ప్రకటించాలనేటువంటి గొప్ప నాయన మరి దృక్పథంతో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. And we will see no one as unclean or undeserving of salvation. నాయన మరి ఈ లోకంలో ఎవరు కూడా అపరిశుద్ధులైనటువంటి వారు కాదు, ఎవరు కూడా రక్షణ పొందుకోవడానికి అర్హులు కాదు అనేటువంటిది నాయన మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. Guide us to be faithful to you, Father. నాయన నీకు నమ్మకంగా నీ సేవలో ముందుకు సాగిపోవడానికి మమ్మల్ని నడిపించండి అయ్యా, నీకు వందనాలు. We lift up these prayer requests today for Santa Samat and extend his church. నాయన ఈరోజు మరి ప్రార్థన అవసరత కోరినటువంటి సంతోషమ్మ గారు, జయన్న గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి నాయన సంఘాన్ని విస్తరింపజేయాలని వారు ప్రార్థన అవసరత కోరి ఉంటుండగా నాయన మీరు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. For Solomon Nag to share the gospel in Gunter Village March 8, 9th and 10th. మరి సోల్మన్ గారు మరి ఆ యొక్క గుంటూరులో 8, 9, 10 తారీఖుల్లో నాయన నీ కొరకు సాక్షిగా నాయన మరి నాయన కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నాయన ఛత్తీస్గఢ్ నుంచి గుంటూరు వెళ్ళి నీ వాక్యాన్ని ప్రకటించబోతూ ఉంటుండగా నీ ఆత్మతో నింపి మీరు వాడుకోండి. Pray for your anointing, God, on him and safe travel. నాయన నీ పరిశుద్ధాత్మను అభిషేకించి నాయన ఆ బిడ్డకు క్షేమకరమైనటువంటి ప్రయాణం మీరు అనుగ్రహించండి అని మనం చేసుకుంటున్నాం. And for Stanley as he's going to those meetings and been invited to go to Chennai, anoint him, Lord. నాయన అలాగే స్టాన్లీ గారు నాయన మరి గుంటూరులో నాయన మరి 5, 6, 7, 8లో జరిగేటువంటి మీటింగ్లకు వెళ్ళాలి, తర్వాత చెన్నై కూడా వెళ్ళాలని నాయన ఆ బిడ్డ ప్రార్థన అవసరత కోరి ఉంటుండగా నా బిడ్డను మీరు అభిషేకించి మీరు వాడుకోమని మనం చేసుకుంటున్నాం. And for Sharon, Lord, to touch her and heal her. అలాగే తమ బిడ్డ యొక్క సహోదరి షారోన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలో నాయన మరి నీ గాయపడిన హస్తంతో తాకి ఆ బిడ్డను స్వస్థపరచమని మనం చేసుకుంటున్నాం. Lord, we thank you for the 2 ladies that were saved and baptized with Sona. నాయన అలాగే సోను మరి ఉన్నటువంటి ప్రాంతంలో నాయన మరి ఇద్దరు నాయన మరి స్త్రీలను నాయన నీవు రక్షించుకున్నందుకు నీకు వందనాలు. We thank you for the persecution, because with persecution the gospel is shared more and more. నాయన మరి ఉత్తరప్రదేశ్లో మరి నాయన ఉన్నటువంటి ఆ యొక్క హింసలు నాయన ఎంత అధికంగా ఉన్నాయో వాటన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన మరి అన్ని హింసలు ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డలను అక్కడ వాడుకొని నాయన అనేక మందిని నేను నీ ప్రేమ సువార్తను తెలియజేయడానికి నీ వైపు ఆకర్షించడానికి నీ బిడ్డలను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. Lord, we do pray for a tank for the baptism, but Lord, the water is the thing, not the tank. నాయన మరి ఆ బిడ్డ కోరినటువంటి రీతిగా బాప్తిస్మాలు ఇచ్చేయడానికి ఒక ట్యాంక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మరి కేవలం నీరే అవసరం, కానీ నాయన ఒక ట్యాంక్ ఉండాలి, ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలని ఏమీ లేదయ్యా, మరి మీరే సహాయం చేయండి. Lord, I lift up Moses and his daughter Sonia. She's applying for work. మరి నాయన మోషే గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన కుమార్తె నాయన సానియా మరి ఉద్యోగం కొరకు నాయన సిద్ధపడుతుండగా మీరు సహాయం చేయండి. Lord, you are so loving and so caring of us. We thank you for that. నాయన మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించే దేవుడిగా ఉన్నావు నాయన, మమ్మల్ని ఎంతో ఆదరించే దేవుడిగా ఉన్నావయ్యా, అందుకని నీకు ప్రత్యేకమైన వందనాలు. For Manahor and all who go out to new villages sharing the gospel and feeding the people, and I saw giving clothes. Thank you. నాయన అలాగే మనోహర్ గారు నాయన మరి దైవికమైనటువంటి ఒక సహోదరుల నాయన సమూహం నాయన వారి యొక్క
నాయన ప్రాంతాలకు మరి వచ్చి వారితో కలిసి నాయన మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి నాయన మరి నీ పరిచర్య జరిగిస్తుండగా నాయన బిడ్డల్ని మీరు ఇంకనూ దీవించండి, ఆశీర్వదించండి, మహిమ కొరకు వాడుకోండి. Lord, bless each of my brothers and sisters. నాయన మరి నా ప్రియమైన సహోదరులందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన మీరు నింపి మీరు వాడుకోమని మనవి చేసుకుంటున్నాం. In Jesus' name we pray. Amen. యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. 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 Hallelujah. Thank you so much, sir. Thank you so much. Yes, sir. For your God's love for us and sharing the God's word, and really we are very much encouraged through the word of God, sir. Thank you, sir. Thank you so Amen. much. Praise the Lord. I will see you Tuesday. See you Tuesday, sir. See you Tuesday, sir. Thank you so much. Praise the Lord, sir. Praise the Lord, sir. Thank you so much. Praise the Lord. మరి ఆ యొక్క మరి ఇంతవరకు మరి ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. మనం ఎంతగానో దీవించబడ్డామని నేను అనుకుంటా ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సింగరాయకొండ ప్రాంతం నుంచి జాయిన్ అయినటువంటి బాబన్న గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. మరి బాబన్న గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని మనవి చేసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సరే అన్నయ్య, ఓకే అన్న, ఓకే. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రమయ్యా. నీ దాసుని తండ్రి స్టీవెన్ అయ్య గారిని మా మధ్యలోకి తీసుకొచ్చారు. ఈరోజు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం గురించి వాటిలో ఉన్న శ్రేష్టమైన ఉపదేశం ఈరోజు వినటానికి కృప చూపారు. మీకు స్తోత్రమయ్యా. మీ దాసులు తండ్రి చార్లెస్ జాకోబర్ను బట్టి అయ్యా, వారికి కూడా బలమైన మీ అభిషేకం, మీ కృపనిచ్చి అయ్యా, ఈ దైవ సేవకులు చెప్తున్న ప్రతి మాటని అందరికి అర్థమవుతట్లుగా మీ దాసుని అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రమయ్యా. అన్న పరిచర్య కుటుంబాన్ని దీవించండి అయ్యా. 10 మందికి ఆశీర్వాదకరమైన పనులు చేస్తూ ఉండగా మీ దాసునికి ఇంకా సమయోచితమైన జ్ఞానం, ఆత్మ నడిపింపు దయచేయండి. అలాగే తండ్రి స్టీవెన్ అయ్య గారు చెప్తున్న ప్రతి మాట అయ్యా మా మనసులో కాదు, మా హృదయాల్లో స్థిరపరచబడి అది ఆ మాటల చేత మా పరిచర్యకి ఉపయోగకరమైన మీ కార్యసిద్ధి, మీ పరిపూర్ణమైన మీ కృప ద్వారా మీ కార్యాలు జరిగించి మహిం పొందండి అయ్యా. నీ చిత్తము చేస్తూ నీ రాజ్యానికి సంపూర్ణులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. అయ్యా, కొర్నేలు లాంటి ధర్మ కార్యములు అయ్యా, కొర్నేలు తండ్రి అయ్యా, పేతుర్ని తండ్రి అయ్యా, పేతురు మాట విని ఎలాగైతే వెంబడించాడు, మేము కూడా తండ్రి మీ దాసులు చెప్పినట్లుగా ఆలోచన ప్రకారంగా నిన్ను వెంబడిస్తూ నీ నడిపింపుకు లోబడుతూ నీ వాక్యానుసారంగా మా క్రియలు కలిగి ముందుకు సాగటానికి కృప చూపండి అయ్యా. మాలో ఎలాంటి అయ్యా లోపము, ఎలాంటి అపవిత్రత ఎక్కడ ఆగిపోకుండా అయ్యా నిన్ను ప్రతిదినము మీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించే కృప మా అందరికి ప్రసాదించండి అయ్యా. ఆత్మీయులుగా దైవజనులు, నాయకులు, పెద్దలు అయ్యా, వృద్ధులు, చిన్నలు, మధ్యప్రాయం కలిగిన వారందరూ ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యారయ్యా. వారందరిని పేరు పేరున దీవించండి. ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన ద్వారా అయ్యా సేవకులందరూ దీవించబడుదురుగాక. కృపల వర్ధిల్లింప చేయండి. రేపటి దినము కొరకు మరొక్క అయ్యా అన్ని విషయాల్లో మమ్మల్ని లోపము లేని వారిగా సిద్ధపరిచి ఆత్మీయంగా, దైవికంగా, శారీరకంగా, భౌతికంగా, దైవికంగా అన్ని విషయాల్లో నీలో వర్ధిల్లుతూ నీ మహిమ కొరకు మేము మా సంఘాన్ని అయ్యా అప్పగించిన ఆత్మలను కడవరకు సిద్ధపరుస్తూ నీ స్వాస్థ్యానికి మమ్మల్ని ఆయుత్తపరచమని ఈ దినమెత్తిన ప్రతి మాట మా జీవితంలో నెరవేర్చి మీరు ఆకడికి మమ్మల్ని ఆయుత్తపరచి అప్పగిస్తూ ప్రాముఖ్యంగా తండ్రి అన్ని విషయాల్లో బలపరచమని రేపటి దినము కొరకు నాయన ఎలాంటి తండ్రి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా అన్ని విషయాల్లో మీ ఆలోచన, మీ ఉద్దేశం, మీ చిత్తం, మీ పరిపూర్ణతలో కడవరకు వర్ధిల్లుతూ నీ నిబంధన స్వాస్థ్యం కొరకు మమ్మల్ని అందరిని ఆయుత్తపరిచి మమ్మల్ని సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్తమైన నామం పేరట అడిగి మనవులన్నీ నీ కృప ద్వారా పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 అలాగే మన అన్న ఆశీర్వాదం చేసుకుందాం. అలాగే మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్యం సన్నిధి సహవాసం, ఆయన సత్య కృప, నిబంధన మహిమ కలిగిన స్వాస్థ్యం కొరకు, అలాగే నిబంధన చేయబడిన పరిశుద్ధులు, అలాగే ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన వారిని, అలాగే స్టీవెన్ అయ్య గారికి, అలాగే ట్రాన్స్లేషన్ చేస్తున్న వారందరినీ,
అలాగే ప్రాముఖ్యంగా ఈ గూగుల్ మీట్ ని యాజమాన్యం దైవజనులు జాకీ చార్లానికి ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమె చివరిగా ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇచ్చినటువంటి బాబన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే జయన్న గారికి వందనాలు, సంతోషం గారికి వందనాలు, మళ్ళీ అలాగే డేవిడ్ పాస్టర్ గారికి వందనాలు, అలాగే సాల్మన్ రాజు గారికి వందనాలు, హేమలత గారికి వందనాలు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలన్న, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. అలాగే మోషే గారికి వందనాలు, ఆ సహోదరి హేమలత గారికి వందనాలు, అలాగే జయన్న గారికి, సంతోషం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మంగళవారం జరిగేటువంటి కార్యక్రమంలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.